చాలా వందనాలు మీ అందరికీ. సంతోషం. కూర్చుందాం. దేవుని కృప వలన మొన్న ఒక 200 మంది కంటే ఎక్కువ మంది బాప్తీసం పొందారు. వాళ్ళందరూ బాప్తీసం పొందారు. ఆ పొందిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఉండొచ్చు నాకు తెలిసి. అది మామూలేలే, మీరు ఇటు చూడండి. హలో, ఇधर देखो भैया, मैं इधर हूँ ना, उधर क्या देख रहे, ऐसा सुनाते वो सब भी, उसको नहीं सुनना. దేవునికి మహిమ. అలా రక్షణ పొందినటువంటి వాళ్ళందరినీ బట్టి దేవుని మహింపరుద్దాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఒక ఆత్మ రక్షింపబడాలి అంటే ఎంత ప్రయాసో, ఎంత పెనుగులాటో. అలాంటిది అంతమంది ప్రజలు మరి రక్షణలోకి రావడం అనేది నాకెంతో సంతోషకరమైన విషయం. నా ప్రయాస, నా పరుగు, నా ఆశ, ఆరాటం అన్నీ అదే. ఆత్మల రక్షణ కార్యం జరగాలి, అనేక మంది దేవుని రాజ్యంలో చేర్చబడాలి, నరకాగ్ని తప్పించుకొని నిత్య జీవానికి చేరాలి. ఇదే నా ఆశ, ఆరాటం, పోరాటం, ప్రార్థన, పరుగు, ప్రకటన అన్నీ. మరి రక్షణలోనికి వచ్చిన వాళ్ళందరికీ కూడా కొన్ని హెచ్చరికలు ఇస్తాను, జాగ్రత్తగా మీరు గమనించండి. మిగిలిన వాళ్ళందరూ ఇటు వచ్చేయండి. ఓయ్, మిగిలిన వాళ్ళు ఇటు వచ్చేసేయండి. తమ్ముళ్ళు, ఎక్కువ మంది ఆడ ఉండకూడదు. ఒకరిద్దరు పక్కకి తీసుకెళ్ళండి, మిగిలిన వాళ్ళు వచ్చేసేయండి ఇటు. అక్కడ హడావుడి సృష్టించవాకండి. రండి, పక్క రండి. మళ్ళీ కూర్చున్న వాళ్ళు నేను చెప్పేది అనుకుండా మీకెళ్ళి చూస్తుంటారు. ఒకరిద్దరు ఉండి మిగిలిన వాళ్ళు రమ్మని చెప్పా. ఓయ్, అటు తీసుకెళ్ళి, అవసరమైతే పక్కగా తీసుకెళ్ళండి. చెప్తుంటే వినపడట్లేదా? వాక్యం ఆగిపోయింది ఇక్కడ. ఇటు ఎన్నేళ్ళు ఇప్పుడు స్వాధీనంలోకి వచ్చారు. దేవుని వాక్య ధ్యానంలోకి వెళ్తున్నాను. బాప్తీసం పొందిన వాళ్ళకి కొన్ని హెచ్చరికలు చెప్తాను, దయచేసి చిత్తగించండి. ఇంకా ఏది మైండ్లోకి రానివ్వకండి, చెప్పే మాటలు జాగ్రత్తగా తీసుకోండి. బాప్తీసము పొందినటువంటి వాళ్ళు జీవితంలో ఒక మంచి నిర్ణయం చేశారు, సరైన తెలివైన పని చేశారు. ఇన్ని దినాలు మీ జీవితంలో మీరు కలిగి ఉన్న సమస్త పాప కల్మషం నుండి విడుదల పొందారు కనుక ఆయన నీకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా, ఖర్చు లేకుండా, కష్టం లేకుండా, పడాల్సిన బాధలన్నీ ఆయనే పడి మరణించి తిరిగి లేచి మరి చావుని భయంకరంగా అనుభవించి, చిత్రవదగా అనుభవించి, నీ పాపమంతా మోసి నీకిచ్చిన విలువైన రక్షణ బాప్తిస్మం. నీ ఆత్మ రక్షణ అది శ్రేష్టమైంది, నువ్వు అది పొందుకున్నావు. ఎందుకు నిన్ను ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచాడు అంటే, ఇక మళ్ళా పాప జీవితంలో, పాత జీవితంలో, శాపగ్రస్తమైన బ్రతుకులో కొనసాగటానికి కాదు. క్రొత్త జన్మ అనుభవంలోనికి వచ్చి నూతన సృష్టిగా మారి, ఇంతకుముందు లోకానుసారిగా ఉన్న నువ్వు ఇక నుంచి దేవుని సంబంధిగా, దేవుని మార్గంలో, దేవుని ఆలోచనల్లో, దేవుని ఆరాధనలో, దేవుని నీతిలో, దేవుని భక్తిలో కొనసాగుతావని కోరుకొని నీకు అవకాశం యేసయ్య ఇచ్చాడు. ఈ రక్షణ పొందుకోవడం ఎంత స్పీడ్గా పొందుకుంటారో కొంతమంది దాన్ని పోగొట్టుకోవటానికి కూడా అంతే స్పీడ్గా తిప్పలు పడుతుంటారు. నేను చెప్తున్నా,
ప్రాణమైన వదులు కానీ ప్రభువుని వదలొద్దు. ప్రాణమైన వదులు కానీ రక్షణ పోగొట్టుకోవద్దు. ఎందుకంటే ప్రభువు ఇచ్చినటువంటి రక్షణ కోల్పోయినవాడు, యేసుక్రీస్తు ప్రభువుని విసర్జించిన వాడు నరకాగ్నికి వెళ్ళిపోతాడు. గనుక ఏ నరకం నుంచి తప్పించుకోవాలని రక్షణలోకి వచ్చారో ఇకెన్నడూ కూడా అందులోనికి వెళ్ళే పరిస్థితి లేకుండా జాగ్రత్తగా మీ సొంత రక్షణను భయముతో వణుకుతో కొనసాగించుకోండి. నంబర్ 1. నంబర్ 2, క్రొత్త జన్మ అనుభవాన్ని దేవుడు నీకు అనుగ్రహించాడు. పాతవి గతించను, ఇదిగో క్రొత్త వాయను అని రాయబడి ఉంది. కాబట్టి యేసు ప్రభులో రక్షణ పొంది క్రొత్తగా కళ్ళు తెరిచిన నీకు నిజంగానే ఒక క్రొత్త జీవిత అనుభూతిని యేసయ్య తప్పకుండా రుచి చూపిస్తాడు. ఆయనకి సమీపంలోకి నువ్వు వెళ్ళగలిగితే, ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటూ ప్రార్థన ద్వారా ఆయనకు సమీపం అవుతూ పరిశుద్ధుల సహవాసంలో కొనసాగుతూ దేవభక్తిలో జాగ్రత్తగా నువ్వు ప్రయాణం చేస్తే ఇంతకు మునుపు నీ జీవితంలో నువ్వు అనుభవించిన ఆ చేదైన అనుభవాలన్నిటినీ తొలగించి ఒక మధురమైన అనుభవాన్ని దేవుడు నీ జీవితంలో నువ్వు అనుభవించడానికి ఆయన చిత్తమైతే నీ కృప చూపుతాడు. ఎందుకంటే నా లైఫ్లో నేను అనుభవించా చేదైన నా జీవిత అనుభవాలన్నిటి నుంచి రక్షణ పొందిన తరువాత ఒక క్రొత్త లోకాన్ని నాకు చూపించాడు, ఒక క్రొత్త జీవితాన్ని నాకు అనుగ్రహించాడు ఆయన. అది నేను ఎన్నిసార్లు చెప్పినా మాటల్లో వర్ణించలేనిది. మీకు కూడా ఆ కృప దేవుడు తప్పకుండా ఇస్తాడు. అసలు యేసయ్యలోకి మన జీవితం ప్రవేశించటమే అయిపోయింది. నెమ్మది గల దినములు ప్రారంభమైనాయి, సమాధానకర దినములు ప్రారంభమైనాయి. అంటే అన్నయ్య ఇంకా ఏ సమస్యలు రావా, ఏ ఇబ్బందులు రావా, ఏ బాధలు రావా అని మీరు అంటారేమో. ఇప్పుడు సరైన సమాధానం చెప్పేవాడు మనకు తోడై ఉంటే ఎన్ని ఎదురొస్తే మాత్రం ఏందంట? ఒక్కసారి నాకు చెప్పు. బలవంతుడైన వాడు మనకు తోడై ఉంటే, అరణ్య మార్గంలో మనం వెళ్తున్నావా, అడవి దారిలో వెళ్తున్నాము, పులులు వస్తాయో, సింహాలు వస్తాయో, ఎలుగుబంట్లు వస్తాయో, ఏనుగులు వస్తాయో, ఖడ్గమృగాలు వస్తాయో, విషసర్పాలు వస్తాయో, కొండ చెలువలు వస్తాయో, త్రాచుపాములు వస్తాయో ఎదురు. ఏదొచ్చినా పడగొట్టే సమర్థుడైన వాడు మనతో కూడా ఉన్నప్పుడు మనకు భయం ఉంటుందా? త్రాచుపాము వచ్చి బుస్సుమని పడగెత్తితే అలాగ తొక్కేసే బలవంతుడు, ఏనుగు వచ్చి అడ్డం నిలబడితే ఒక చేత్తో ఏనుగును పక్కకు నెట్టగలిగే బలవంతుడు. ఏమండి, సింహం గర్జించుకుంటూ ఎదురు వస్తే ఆ సింహాన్ని సైతం ఒక మేకపిల్లలాగా చీల్చి పడవేసే బలవంతుడు. ఎలాంటి భయంకర క్రూర మృగం డైనోసార్ వచ్చినా కూడా ఒక బాతు మెడబట్టుకొని పక్కకేసినట్టు వేయగలిగే బలవంతుడు ఒకడు మనతో కూడా ఉన్నప్పుడు ఇక అరణ్య యాత్రలో మనకి భయం ఉంటుందా? ఉంటుందా? క్రీస్తులోనికి ప్రవేశించిన వాడి అనుభవం అది. అర్థమైందా? ఐగుప్తు విడచిన ఎర్ర సముద్రము అడ్డురానే వచ్చేనే, నీ బాహుబలమే నన్ను దాటించి శత్రువుని కూల్చెనే. ఎంత పెద్ద చెయ్యో ఆయన బాహువు చేత సముద్రాన్ని 2 పాయలు చేశాడట. సముద్రం 2 పాయలు చేసే అంత బలవంతుడు ఆయన. ఇక అంత మించినోడు ఎవరు? ఇంకేం కావాలా? వస్తాయి, క్రూర మృగాలు ఎదురు రావచ్చు. అంటే సమస్యలు అనుకోండి. ఇక డైనోసార్ లాంటి సమస్య, ఏనుగు లాంటి సమస్య, సింహం లాంటి సమస్య, ఎలుగుబంటి లాంటి సమస్య, సర్పాల్ లాంటి సమస్యలు ఏవన్నా రాని, నాకు యేసయ్య తోడై ఉన్నాడు, ఆయన కౌగిల్లో నేనున్నాను, ఇక నాకు భయం లేదు. అది నా ఆనంద రహస్యం. ఇన్ని సంవత్సరాలు తెగ ఆనందపడుతున్నాను అంటున్నావు, ఏంట్రా నీ గొడవ అని అడిగితే, మీరు దేనికైనా సమర్థుడైన బలవంతుణ్ణి నేను కనుగొన్నాను, అతనిని నా సొంతం చేసుకున్నా. అది
నేను ఆయన వాడినయ్యా, ఆయన నా వాడయ్యాడు. ఇప్పుడు నాతో ఆయన, ఆయనతో నేను కలిసి జర్నీ సాగుతుంది. అరణ్య యాత్రలో నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే. అరణ్య యాత్రలో నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే. అతికాంక్షణీయుడా ఆనుకొనెదని మీద, అతికాంక్షణీయుడా ఆనుకొనెదని మీద. నా యేసు రాజా, నా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా. నా యేసు రాజా, 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 యేసు రాజా, 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 ఆమేన్. యేసు రాజా, రాజా, యేసు రాజా, రాజా, యేసు రాజా, 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 స్తోత్రం. యేసు రాజా, 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 యేసు రాజా. దేవునికి మహిమ. ఈ అరణ్య యాత్రలో బలవంతుడైన వాడు మనకు తోడై ఉన్నాడు గనుక భయమునకు తావులేదు. ఎదురు ఎన్నన్నా రాని, రాకుండా ఉండవు. అది కూడా చెప్తున్నా, నాకు కూడా ఎదురైనాయి. ఇప్పుడు కూడా ఒక ఫైటింగ్లోనే ఉన్నాను నేను. ప్రజెంట్ కూడా ఒక ఫైటింగ్లోనే ఉన్నాను. కూటాలు పెట్టాలని తిప్పలు పడుతున్నాం. నిన్నటి దాకా స్థలం సమస్య. దేవుడి దయ వల్ల మొన్న శుక్రవారం ఒక ప్లేస్ చూసా. చిలకలూరుపేటలో మాత్రం కాదు, చిలకలూరుపేట పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో ఎడవల్లి గ్రామంలో ఈ హైవే రోడ్డుకి కుడివైపునున్న పొలాలు. దేవుని కృప వల్ల మనల్ని ఆపగలిగే శక్తి ఇప్పుడు దానికే ఉంది. హల్లెలూయా. సో అట్లా ఫిక్స్ అయ్యా. దాదాపు 2 నెలల నుంచి తిరిగి అయిపోయింది నా పని. మొన్న జనవరి 1 రోజే కదా ఇక నేను తిరగనని చెప్పింది. ఇంకా నేను వెతకను, నేను తిరగనని చెప్పేశా కదా. అదే రోజు సాయంత్రం అక్కడ ప్లేస్ అనుకూలంగా ఉందని నాకు కబురు వచ్చింది. విషయం ఏంటంటే ఎడవల్లి గ్రామంలో ఆ ప్లేస్ అంతా కూడా మనకి మీటింగ్స్ కొరకు కేటాయించినటువంటి స్థలం అంతా కూడా దేవుని బిడ్డలదే. ఆనందం. చప్పట్లు కొట్టారు, బాగానే ఉంది. రాత్రి మరొక న్యూస్, మీటింగ్కి పర్మిషన్ లేదని. క్యా కరేంగే. ఎదురు వస్తూ ఉంటాయి, ఎన్నో వస్తూ ఉంటాయి. వచ్చిన దేన్ని లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఉన్నాడు కదా, ఆయనే చూసుకుంటాడు. నేను తిరిగి సాలిపోయింది. నా వల్ల కాదు, నువ్వే చూసుకో, కోటం నీది, నాది కాదు, నీ ఇష్టం అని వదిలేశా. చిటికలో అందింది అక్కడ. అందిందే తడవపోయి మొత్తం క్లీన్ చేయించా. నిన్నంతా అదే పనిలో ఉన్నా. మొత్తం దాదాపు క్లీన్ చేయించా. పాపం ఎక్కడో గుంటూరు ఆటో నగర్లో ఉన్న తమ్ముడిని, ఆ పొక్లైన తమ్ముడిని తీసుకొచ్చి మొత్తం నైట్ కూడా అదే వర్క్లో. తర్వాత ఇంటికి వచ్చా, ఇంకా పనులు మొదలు పెట్టానులే అని. ఫోను ఇట్లా ఒప్పుకోవట్లేదని తెలిసింది అని. దాని గురించి కూడా చింత లేదు. కాస్త టైం ఉంది దేవుని కృపలో, ఇబ్బంది ఏం లేదు. మనకు ముందు మరి కొంతమంది కూటాలు ఏర్పాటు చేసుకున్నారు.
మరి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినప్పుడు మనకు కూడా ఇవ్వాలిగా, అంతే కదా. చూద్దాం ఏం చేస్తాడో, పైన ఆయన ఏం చేస్తాడో, కింద వీళ్ళు ఏం చేస్తాడో చూద్దాం. ఇంకంతే, దేవునికి మహిమ. అయితే జాగ్రత్త కోసం, ప్రజాక్షేమం కోసమే ప్రభుత్వ అధికారులు ఏది చేపట్టినా, కాబట్టి మాస్కులు, శానిటైజర్సు అన్నీ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ కనీస దూరాన్ని పాటిస్తూ మీరు కూటమి జరుపుకుంటే మాకేం అభ్యంతరం లేదు అంటారు, లేకపోతే ఇంత సంఖ్య కంటే ఎక్కువ గ్యాదర్ అవ్వటానికి లేదంటారు. మనం ఉన్న సంగతి చెప్పాం. మరి తక్కువ సంఖ్య చెప్పి తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కువ మంది ప్రజలు గ్యాదర్ అయితే, ప్రేయర్ స్టార్ట్ అయిన తర్వాత ఇంత కాంగ్రిగేషన్ అని మాకు చెప్పలేదు, మాకు ప్రాబ్లం అవుతుంది, మీరు బ్రేక్ చేయండి అంటే అవమానం కదా. అందుకని ఉన్నది చెప్పాం ఇంతమంది గ్యాదర్ అవుతారు అని. ఇంకా దాన్ని బట్టి వాళ్ళు ఆలోచించి, మరి ఏదో వ్యాక్సిన్ వచ్చిందంటే కదా, వచ్చిందా రాలేదా? సరే రాకపోని జాగ్రత్తలు అయితే తీసుకుందాం. అందుకే నేను మీకు మళ్ళీ చెబుతున్నాను, మాస్కులు పెట్టుకోండి అంటే, అయ్యా మీరు బైబిల్కి పెట్టి మీరేం మామూలుగా కూర్చుంటున్నారు. కరోనా బైబిల్ కాదు వచ్చేది నీకు, కాబట్టి పెట్టుకో మాస్క్, మర్యాద కాదు. మాస్క్ పెట్టుకోమని నేను చెబుతుంటే మీరు చక్కగా బైబిల్కి తగిలిచ్చి దాన్ని బైబిల్లో పెట్టి, అది కొంచెం మనం జాగ్రత్తలు తీసుకుంటే గడపచ్చు, ఏం పర్వాలేదు. కరోనా భయంకరంగా విజృంభించిన దినాల్లోనే ప్రజల్ని ధైర్యపరచడానికి ఎంతో పోరాడాం. భయపడకండి, ఏం కాదు, ధైర్యపరిచాం. దేవుని దయ వల్ల చాలామంది బ్రతికారు. ఎక్కువ శాతం భయపడి చనిపోయారు ఎక్కువ మంది. మన ద్వారా దేవుడు పోస్టులు పెట్టించాడు. ఆ పోస్టులు విన్న వాళ్ళు చాలా వరకు వాళ్ళ తర్వాత వాళ్ళు సాక్ష్యం చెబుతున్నారు, చాలా కాపాడబడ్డామన్నా, నాకు వచ్చిందన్నా కరోనా వైరస్, నాకు వచ్చిందన్నా దేవుని దయ వల్ల మీ మెసేజ్ విన్న తర్వాత నేను కొంచెం ఆదరణ పొందానన్నా, ధైర్యం పొందానన్నా అని కొంతమంది చెప్పారు. నాకు ఒక భారం పెట్టాడు దేవుడు, కాబట్టి దాని గురించి భయమే లేదులే. కానీ ప్రజాక్షేమాన్ని కోరి, ప్రజాశ్రేయస్సును కోరి ప్రభుత్వ అధికారులు నిర్ణయాలు తీసుకుంటారు కనుక కూటాలంటే చాలా జాగ్రత్తగా జరిగించాలి. ఎక్కువ సంఖ్యలో ప్రజలు గ్యాదర్ అవుతారు. తినే ఆహారం దగ్గర శుభ్రత ఉండాలి, నీళ్ల దగ్గర శుభ్రత ఉండాలి, పరిసరాలు శుభ్రంగా ఉండాలి. మరి 4 రోజులు కూటాలు జరుగుతాయంటే వారి స్నానపానాదులు, ఇతరత్ర కాలకృత్యాల సమస్యలు గట్రా మొత్తం, అవునా, లోడింగ్ అన్లోడింగ్ సమస్యలు, వీటన్నిటికీ కూడా సరైనటువంటి ప్రదేశాలు చూసి అన్ని రకాలుగా రెడీ చేసి సిద్ధపరచాలి. అయితే కష్టమో నిష్ఠూరమో తిప్పలు పడేది ఏర్పాటు చేస్తే కొంతమంది ఆత్మీయంగా బలపడితే కొంతమంది రక్షణలోకి వస్తారు. అది 800 మంది ఆత్మలు 3 రాత్రులు 1 పగలు, మొత్తం 7 కూటాలలో 800 మంది ప్రజలు రక్షణలోకి రావటం అంటే నాకెంతో ఆశ్చర్యం, సంతోషం, ఆనందం. గిలగిల దన్నుకు చెప్పినా కూడా ఒకడు మారడు. నా మాటినరయ్యా, నరకం నుంచి కాపాడబడతావురా, నమ్ముకోరా యేసయ్యని, మారు మనసు పొందురా, వదిలేరా పాడు బ్రతుకు, వదిలేరా పాపాన్ని, మార్చుకోయా అని 100 చెప్పినా మారడం. అలాంటిది దేవుడు ఆ సభలో వాక్యంలో అందిస్తున్నప్పుడు తాకబడిద్ది, ఏదో ఒక మాట పట్టబడిద్ది. అలాగే వచ్చేసి నాకు యేసయ్య కావాలా, ఈ లోకం వద్దని రక్షణ పొందిన వాళ్ళు దేవునిలో నిలబడి ఆత్మీయంగా బలపడి, మరి ఇప్పుడు ఈరోజు నా చేతి కింద సాకారులుగా ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. అలాంటి కార్యాలు జరుగుతాయి. అందుకు ఈ తిప్పలు. కూటాలు మీకు మంచి ఆనందం కదా, ఎంతమందికి హ్యాపీ కూటాలు, మస్తు సంతోషం కదా, ఖుషి మే రేతా నై. మీకు బాగుంటుంది, నాకు ఉంటుంది, నాకు కనపడుతుంటుంది. తమిళ సినిమా, తెలుగు సినిమా అయితే అర్థమైంది కానీ తమిళ సినిమా ఏం అర్థం కాదు, కనపడుతూ ఉంటుంది. స్టార్టింగ్ నుంచి మీరు ఇళ్ళకి పోయేటప్పుడు టెన్షనే, తిరిగి వచ్చేటప్పుడు టెన్షనే, సన్నిధిలో కూర్చున్నప్పుడు టెన్షనే, కరెంటు వైర్లు ఎట్లా ఉంటాయో టెన్షను,
పురుగు పుట్ర ఏది విషసర్పాలు ఏది తేలు పాము ఏది దరిచేరకూడదని ప్రార్థన చేసుకుంటా, అయ్యా ప్రయాణాల్లో భద్రతని అయ్యా కరెంటు సమస్య లేకుండా, ఏ విధమైన ఇబ్బంది లేకుండా, బలహీనతలకు గురి కాకుండా, మరి తినే ఆహారం చెడిపోకుండా, మరి విషాహారం కాకుండా, అంతే కదా. తినే ఫుడ్లో తేడా వచ్చిందనుకో అందరూ బయలుదేరతారు. అందుకని అన్ని టెన్షన్సే. అయితే ఎన్నున్నా గుండె ధైర్యం ఏంటంటే ఆయన ఉన్నాడని. ఆయన చూసుకొని ధైర్యం చేసే ఇన్ని కూటాలు జరిపించింది. ఓ పక్క గుండె కొట్టుకుంటూ ఉంటుంది, లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకుంటూ ఉంటుంది. కానీ మళ్ళీ ఆయన భయపడవాకురా, నేను ఉన్నాలే, అదేలే ప్రభా నువ్వు ఉన్నావు, అదే ధైర్యం ఆయన, ఉన్నావులే ప్రభా, కాకపోతే కొంచెం భయంగా ఉంది, అరే మళ్ళీ నేను ఉన్నానంటే భయం, అదేలే ప్రభా ఉన్నావులే. అట్లాగ నడుస్తుంది. పైసల సమస్య కాదు, పైసలు దేవుడు చూసుకుంటాడు, అన్నీ చూసుకుంటాడు ఆయన. కాబట్టి మీరు ప్రార్థన చేస్తారని చెప్పా. నీ పర్సనల్ లైఫ్లో కావచ్చు, దేవుని సంబంధమైన జీవితంలో ఆత్మీయ ప్రయాణంలో కావచ్చు, ఎన్నో ఎదురవుతుంటాయి. రక్షణ పొందిన తమ్ముడా, చెల్లి, అక్క, అన్న, అయ్యా, ఎన్ని ఎదురైనా ఇది మొదలు నీకు భయం లేదు. ఎందుకంటే నువ్వు ఆయన రెక్కల నీడలో ఉన్నావు. ఆయన రెక్కతో నిన్ను కప్పుకొని ఉంటాడు. ఎందుకని ఇంతకు ముందు లేనిది ఇప్పుడు వచ్చింది అంటే, నువ్వు 2 అడుగులు ముందుకేసి యేసు నాకు కావాలని కోరుకొని మారు మనసు పొంది రక్షణ బాప్తిస్మం పొంది మహోన్నతుని నీకు నివాసముగా చేసుకున్నావు. అది నీకు ప్లస్. సంతకం పెట్టేశావు, ఆయన కూడా స్వీకరించాడు. ఇక నుంచి నీవు ఆయనకు దత్తపుత్రుడవు, కుమారుడవు, కుమార్తెవు, విశ్వాసాన్ని బట్టి, రక్షణను బట్టి. ఇక నీ విషయంలో సీరియస్, ప్రతి విషయాన్ని సీరియస్గానే పట్టించుకుంటాడు ఆయన. నీకు అన్యాయం జరిగినా సీరియస్గానే పట్టించుకుంటాడు. నిన్ను అవమానపరిచినా ఎవడన్నా దాన్ని సీరియస్గానే పట్టించుకుంటాడు. నీకు అక్కర కలిగినా దాన్ని సీరియస్గానే పట్టించుకుంటాడు. నువ్వు బుద్ధి తక్కువ పనులు చేసినా సీరియస్గానే పట్టించుకుంటాడు, ముఖం పగలగొడతాడు. అర్థమైందా? నేనేం చేసినా నడుస్తుందిలే అని అనేదానికి లేదు. చాలాసార్లు చెప్పాను మీకు, బడిలో చేరనంత వరకే పిల్లవాడు ఏ బజార్లు అమ్ముటైనా, ఏ చెత్త కుండీలు అమ్ముటైనా తిరగడానికి అవకాశం ఉంటుంది. బడిలో చేరిన తరువాత వాడు చెత్త కుండీలతో తిరిగితే ఏమైద్ది? బెత్తం తీసుకొని మాస్టర్ దేవులాడతాడు అన్నమాట. పిల్లలు చెబుతారు, మాస్టర్ అండి ఫలానోడు మన బడిలో చదువుకునేవాడు ఫలానా దగ్గర ఉన్నాడు అంటే, సరే మీరు నేను చెప్పి నేను రాయండి రా, ఇప్పుడే వస్తానని బెత్తం తీసుకొని పోతాడు. పోయి ఒకటి ఇస్తే పరిగెత్తుకుంటూ రావాలా. ఎందుకు కొడుతున్నావు, నన్ను కొట్టే హక్కు నీకెవరిచ్చారు అని అనటానికి లేదు వాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మో నాన్నో తీసుకొచ్చి వాడిని అప్పచెప్పి రిజిస్టర్లో పేరు రాయించి మరీ వెళ్తారు. అప్పుడు మాస్టర్కి హక్కు వచ్చింది. ఇప్పుడు పైన మాస్టర్కి మన మీద హక్కు ఎప్పుడు వచ్చిందో తెలుసా? నువ్వు బాప్తీసం పొందినప్పుడు నీ పేరు జీవగ్రంథంలో రాశాడు, రిజిస్టర్లో. ఇక నేను చెడిపోతాను మొర్రో అని పోయినా లాక్కొస్తా ఉంటాడు. నాకు వద్దు మొర్రో, నేను చెడిపోతా మొర్రో, నేను పాపమే చేస్తా మొర్రో అని నువ్వు పోయినా చొక్కా పట్టుకొని బెత్తంతో 4 బేకైనా సరే తీసుకొచ్చి మళ్ళీ కూర్చోబెడతాడు. అలాగా అంటే అన్న ఇప్పుడు మొత్తం మీద బాప్తీసం పొంది తన్నులు తింటానికి అనమాట అనుకోవాకండి. అంటే ఆయనకి మన మీద ఎంత హక్కు వచ్చిద్దో చెప్తున్నాను నేను. అంతకంటే అదృష్టం ఏముందండి? యేసయ్య అంత సీరియస్ యాక్షన్ మన విషయంలో తీసుకోవడం కంటే మనకు కావాల్సింది ఏంది? లోకాధికారులు పట్టించుకుంటారా అసలు మనల్ని? వాళ్ళు ఈ లోక సంబంధమైన చిన్నపాటి అధికారులే మనల్ని లక్ష్య పెట్టినప్పుడు, ఆ సర్వాధికారి మన విషయంలో కన్న తండ్రిలాగా అంత బాధ్యత తీసుకుంటుంటే పండగ చేసుకోవాలి. ఇక మనం రోజు పండుగే. ఎంత ధైర్యం! కాబట్టి రక్షణ పొందిన బిడ్డలారా, మీరు చాలా మంచి పని చేశారు, మీరు అదృష్టవంతులు. నీకు ఆధార్ కార్డు లేకపోయినా అదృష్టవంతుడివే.
పరలోకంలో నీకు సభ్యత్వం ఉంది. నీకు సొంత ఇల్లు లేకపోయినా ఇబ్బంది లేదు, నువ్వు అదృష్టవంతుడివే. అంటే ప్లాట్లు ఇస్తున్నారని కాదు, తల ప్లాట్ ఇస్తున్నారని కాదు. ఆ ప్లాట్ నీకు రాకపోయినా నువ్వు అదృష్టవంతుడివే, ఎందుకంటే నీకు పరలోకంలో ప్లాట్ రెడీ అయింది. నేను చెప్పేది జోక్ కాదు, కావాలంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం నుంచి మీరు చూడండి. మీ హృదయములు కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు ప్లేస్ రెడీ చేసి మళ్ళా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను అని సాక్షాత్తు యేసయ్యే చెప్పాడు. హలో, ఇంకొకటి కూడా చెబుతా. కొంతమంది ఇక్కడ బిల్డింగులు చూసుకొని, పొలాలు చూసుకొని, స్థలాలు చూసుకొని, ఏంటి నాకు ఎంత ఉంది, నాకు అంత ఉంది, నాకు అన్ని షేర్లు, నాకు ఎన్ని షేర్లు అని గందరగోళం అయిపోతుంటారు. తమను తాము అదృష్టవంతులంగా పరిచయం చేసుకుంటుంటారు. వాళ్ళు ఎంత అదృష్టవంతులో అని నువ్వు అనుకుంటావు, ఎందుకంటే వాళ్ళకున్నంత నీకు లేదు కాబట్టి. స్తోత్రం. కానీ వాళ్ళకి ఇక్కడ ఎంత ఉన్నా అదంతా వదిలిపెట్టి మొత్తం ఖాళీ చేసి వాళ్ళు వెళ్ళిపోవాలి. కానీ నీకు దేవుడు సిద్ధపరిచింది ఉందే, ఇక అది ఎప్పటికీ నీ నుండి వేరు కాదు, అది శాశ్వతంగా నీకే అక్కడ. కాబట్టి ఇక్కడ ఏం లేకపోయినా, ఆధార్ కార్డు లేకపోయినా అక్కడ నీకు సభ్యత్వం ఉంది, నువ్వు పరలోక పౌరత్వాన్ని పొందినోడివి. ఓకేనా? ఇక్కడ నీకు పక్కా గృహం లేకపోయినా శాశ్వత అక్షయ గృహం నీకు అక్కడ ఏర్పాటు చేశాడు దేవుడు. 2, 3, ఈ లోకంలో మనుషులు ఎవడు నిన్ను గురించి గుర్తించకపోయినా, మరి కొంతమంది అయితే నా దగ్గరకు వచ్చి అంటారు, అసలు సొంత వాళ్ళే నన్ను అర్థం చేసుకోవట్లేదన్నా, సొంత వాళ్ళే నన్ను పట్టించుకోవట్లేదన్నా అంటుంటారు. సొంత వాళ్ళు లేదు, బయట వాళ్ళు లేదు, ఈ లోకంలో ఎవడు పట్టించుకోకుండా అందరూ కలిసి నిన్ను అనాథలాగా నిలబెట్టిన నీ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకునే ఒక సమూహమే ఉంది. నిన్ను గుర్తించేటువంటి ఒక సమూహం ఉంది, ఒక వ్యక్తి కాదు, ఒక సమూహమే ఉంది. అది నీ కొరకు అక్కడ ఉంది. ఆ సమూహం అంతా ఒక పక్కన పెడితే కోట్ల సమూహాలు యేసయ్యతో సాటి వస్తాయా? ఆ యేసయ్య నిన్ను గుర్తించాడు, ఆయన మనసులో నీకు చోటుంది. నువ్వు యేసయ్య బంగారానివి నువ్వు. హలో, మునగ చెట్టు కాదు, నిజం చెబుతున్నాను నేను. మునగ చెట్టు ఎక్కిస్తున్నాను అనుకునేరు, యేసయ్య బంగారానివి నువ్వు. మనం చిన్నపిల్లల్ని నా బంగారం, నా బుజ్జి, నా బంగారు కొండ అంటామే, అట్లా ఫీల్ అవుతాడు మనల్ని యేసయ్య. కాళ్ళ క్రింద నలిగిన గాని మల్లె పరిమళం మారేన, మెలికలిన్ని తిరిగిన గాని బంగారపు వెల తరిగేన. కాళ్ళ క్రింద నలిగిన గాని మల్లె పరిమళం మారేన, మెలికలిన్ని తిరిగిన గాని బంగారపు వెల తరిగేన. మనుషులెంత నవ్విన గాని, మనసు గాయపరచిన గాని, మనుషులెంత నవ్విన గాని, మనసు గాయపరచిన గాని, యేసు మనసులో నీ స్థానం ఎన్నడైనా మారేనా, ప్రభు నిన్ను వీడేనా. యేసు మనసులో నీ స్థానం ఎన్నడైనా మారేనా, ప్రభు నిన్ను వీడేనా. అనుకున్నావా నిన్ను నీవు హీనునిగా, చేశాడయ్యా యేసు నిన్ను ఉన్నత పాత్రగా. అయి ఉన్నావా ఆత్మ విషయమై దీనునిగా, అందుకోసమే నచ్చావయ్యా యేసుకు అంతగా. బంగారం ఎన్ని వంకర్లు పోతే బంగారమే. నువ్వు తెచ్చిన బంగారు వస్తువు వంకర్లు పోయి ఉన్నది, దీని వెల తగ్గించేదను అని ఏ బంగారపు కొట్టువాడైనా అంటాడా? అసలు పొరపాటున ఆ ప్రస్తావన వచ్చిద్దా? వంకర్లేంది సార్, అవసరమైతే మొత్తం నలగొట్టి తెస్తాను, తీసుకోవా ఏంటి? చూడండి,
అది ఎన్ని వంకర్లు పోయినా, ఎన్ని మెలికలు తిరిగినా, ఎంత నలిగినా కాటా పెడతాడు, పైసలు ఇస్తాడు అంతే. అదేంది, అదేం వస్తువులాగా లేదు కదా, అదేదో అదో రకంగా ఉంది కదండి. ఎట్లున్నా అది బంగారం. అలా చేశాడు యేసయ్య నిన్ను. నేను చెప్పేది కహాని కాదు, నిజం. యేసయ్య నిన్ను అలా చేశాడు. కాబట్టి నీ గురించి ఆయన ఆలోచిస్తాడు. ఏడిచారు, ఒకడు ఆలోచిస్తే ఎంత, ఆలోచించకపోతే ఎంత, ఒకడు పట్టించుకుంటే ఎంత, పట్టించుకోకపోతే ఎంత. ఏం సోదరా? మరి అసలోడి కంట్లో ఉన్నాం మనం. ఉండాల్సిన వాని మనస్సులో ఉంది మనకు స్థానం. కాబట్టి ఇక్కడ మనుషులు ఎవడు గుర్తించలేదని ఫీల్ అవ్వద్దు, నిన్ను ఆయన గుర్తించాడు. ఇక్కడ నాకు బంగారం లేదు, వెండి లేదు, ఇత్తడి లేదు అని నువ్వేం ఏడవద్దమ్మా. ఇక్కడ మనుషులు ముక్కులు, మూతులు, నెత్తుల మీద పెట్టేటువంటి ఈ బంగారం అంతా రేపు యేసయ్య నీ కాళ్ళ కింద పెడతాడు. ఇప్పుడు మనోళ్ళు పెట్టుకునే గోల్డ్ అంతా పరలోకం డాంబరు. కాబట్టి ఏం ఫీల్ అవ్వద్దు నీకు గోల్డ్ లేదని. అసలు ఏం గోల్డ్ ఈ గోల్డ్? ఇదంతా మన కాళ్ళ కింద ఉండబోతున్న సరుకు. ఇంతకంటే మేలిమి, ఇంతకంటే అద్భుతమైన గోల్డ్ మన కాళ్ళ కింద. అన్న గోల్డ్ అంటే మరి ఫినిషింగ్ ఉంటుందేమో, రోడ్డు జారి పడతామేమో డౌట్. ఇట్లాంటి డౌట్లు ఏం తెచ్చుకోవాకండి, జారి పడకుండా ఉంటుంది అక్కడ ఏర్పాటు. అంటే గోల్డ్ బాగా ఫినిషింగ్ ఉంటుంది కదన్నా, దాని మీద ఏదన్నా జారి పడతామేమో అని. అట్లే ఉండదు. అసలు ఆ ప్రపంచమే వేరండి. ఆ ప్రపంచమే వేరు. అదే వాస్తవ ప్రపంచం, అదే నిజమైన ప్రపంచం, అదే శాశ్వతమైన ప్రపంచం, అదే మనకి పర్మనెంట్ ప్లేస్. మన కళ్ళకి కనపడుతున్న ఇదే గ్యాంబ్లింగ్. మన కళ్ళకి కనపడుతున్న ఈ ప్రపంచమే బుస్సు. అర్థమైందా? ఏరి రాజులేరి, అధికారులేరి, మంత్రులేరి, ముఖ్యమంత్రులేరి, నటులేరి, రాజ్యాలు ఏలిన రాజులేరి, చక్రవర్తులేరి, ప్రపంచ నియంతలేరి ఆవిరిలాగా మాయమైపోతున్నారే. ఎంతవరకు నాది, ఎంతవరకు నాది, ఎంతవరకు నాది యుద్ధాలు చేసుకొని మరి చచ్చారు దేశాల కోసం, రాజ్యాల కోసం. ఏరి ఒక సినిమా కవి ఒక అద్భుతమైన పాట రాశాడు. సినిమా కవి రాసినోడు ఎవరైతేనేమి, పాట ఎందులోదో నాకు అవగాహన లేదులే కానీ పదాలు సూపర్. రాజ్యాలను ఏలినారు వేల రాజులు, ఎంతమంది నిలిపారు కులసతులకు గాజులు. భలే పదం కదా. కట్టించిన కోటలు కూలిపోయెను, కట్టించిన మహారాజులు తరలిపోయెను. తర్వాత నేను పాడిన పల్లవి జస్ట్ చరణంలో నాకు నచ్చిన పదం పాడా. రాజ్యాలను ఏలినారు వేల రాజులు, ఎంతమంది నిలిపారు కులసతులకు గాజులు. అంటే అర్థం ఏంటంటే, ఎంత గొప్ప మహారాజైనా సరే ఒకరోజు చావక తప్పలేదు, ఆయన భార్య గాజులు పగలక తప్పలేదు, పుస్తుల తాడు తెగక తప్పలేదు. ఏముందిరయ్యా, ఊపిరి జొరబడితే పుట్టాడంటారు, ఊపిరి నిలబడితే పోయాడంటారు. గాలివాటు బ్రతుకులు ఒట్టి నీటి బుడగలు, నిజమిల్తే తెలుసుకో. నిజమిల్తే తెలుసుకో, కలత మరచి నిదురపో, కలత మరచి నిదురపో. చరణమే, పల్లవి పాడను. అంతేనా? అసలు ఈ పాడొచ్చా మనం అంటారు ఒక్కొక్కళ్ళు. నేను ఏ పాడాను, నా అంశానికి తగ్గది పాడా. ఏ పాట పాడినో చెబితే గ్రేటే. దేవునికి స్తోత్రం. నాకు తెలిసి అంత నైపుణ్యం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి లేదని నా నమ్మకం. ఇదే మన క్రైస్తవ పరిభాషలో భక్తులు రాశారు. బంగారు ఊయల
ఊగిన నీవు భుజములపై నిన్ను మోయక తప్పదురా బంగరూయలా. ఊగిన నీవు భుజములపై నిన్ను మోయక తప్పదురా. పట్టు పరుపు పైన కొల్లిన నీవు పట్టు పరుపు పైన కొల్లిన నీవు మట్టి పరుపులో నిన్ను పెట్టక తప్పదురా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకు యేసుని సొంతం. దేవునికి మహిమ. అనే శాలేమన్నయ్య ఇంకంతా పైనేనా అంటే టోటల్గా మాకు విరక్తి బోధిస్తున్నావా? ఇక్కడంతా బుస్సారా, ఏం ఆశించవాకండి అని. ఎట్లన్నా మరి బతకాలగా? ఉండడానికి నివాసం కావాలి, తినేదానికి తిండి కావాలి, కట్టేదానికి బట్ట కావాలి, ఇవన్నీ కావాలంటే పైసలు కావాలి. ఏందన్నా నువ్వేదో వేదాంతం బోధిస్తున్నట్టున్నావు, వైరాగ్యము అట్లేం అనుకోవాకండి. ఇక్కడ ఉన్నంత వరకు ఈ నటన సాగాల్సిందే కాబట్టి అన్నీ నడుస్తాయి. అయితే దీని గురించి కూడా చింత లేదు, ఉన్నాడు తోడు. అయితే ఇక్కడ నీకు ఏది అందినా అందకపోయినా, ఏది దక్కినా దక్కకపోయినా దేని గురించి నీవు చింతపడొద్దు. నీకు సమస్తము కూడా అక్కడ సిద్ధపరచబడి ఉన్నవి అని చెప్తున్నాను నేను. ఇంకేంది? ఇంకేం కావాలో చెప్పు. అంతేగా, తిండి కావాలా? ఇక్కడ తిండి సరిగా తినలేకపోయావా? అనుకున్న పదార్థాలు, అందరు తిన్న పదార్థాలు తినలేకపోయావా? దేవుని చిత్తం అయితే ఇక్కడ తినిపించవచ్చు. ఒకవేళ ఇక్కడ తినిపించకపోయినా అక్కడ ఇక నువ్వు ఎన్నడూ ఈ భూమి మీద తినని అద్భుత పదార్థాలు ఎన్నో ఉన్నాయి నీకోసం యేసయ్య దాచిపెట్టినాయి. అందులో ఒక్కటి మాత్రం భూమి మీద ఇశ్రాయేలుకి ఇచ్చాడు, మన్నా తినడానికి, పరలోక ఆహారం. అది కూడా స్వీటే. మళ్ళా పరలోకంలో కూడా స్వీటే నెంబర్ 1 అంట. చూసుకోండి మరి, ఎంత తిన్నా షుగర్ రాదు. అది ఇక్కడ కొంచెం స్వీట్ ఎక్కువ తినాలంటే అన్న షుగరు అంటే షుగర్ లేదు, ఏం లేదు. ఏ సునామాల్లో ఎంతన్నా తిను, షుగర్ రాదు అక్కడ. నువ్వు తినే పదార్థం ఆశించి అందలేదని బాధపడ్డావా? నీకు తినిపిస్తాడు ఆయన. నాకు సరైన బట్ట తొడగలేదన్నా నేను అని బాధపడుతున్నావా? మహిమ వస్త్రములు ఇవ్వబడతాయి నీకు. నువ్వు ఏది మిస్ అయ్యానని ఫీల్ అవుతున్నావో అది నీకు అక్కడ అందేటట్టు దేవుడు చేస్తాడు. అంత బలవంతుడు, అంత శక్తివంతుడు, అంత అద్భుతమైన ప్రపంచాన్ని నీ కోసం ఏర్పరిచాడు. అబద్ధాలు చెప్పేవాడు కాదు యేసయ్య. అందుకే మీరు తిరిగి జన్మించారు కనుక మీ దృష్టి అంతా పైనే ఉంచండి. అంటే రోడ్డు మీద పోయేటప్పుడు కాదు, హైవే రోడ్డు మీద పోయేటప్పుడు శాలేమన్నా దృష్టి అంతా పైనే ఉంచమన్నాడని పైకి చూసుకుంటా పోతే ఇక డైరెక్ట్గా వెళ్ళాల్సి వచ్చింది ఆన్ ది స్పాట్. కాబట్టి జస్ట్ మీ మనస్సులో పరలోకమేనా అంతఃపురం, చేరాలనేనా తాపత్రయం. పరలోకమేనా అంతఃపురం, చేరాలనేనా తాపత్రయం. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. పరలోకమేనా అంతఃపురం, చేరాలనేనా తాపత్రయం. దేవునికి స్తోత్రం. ప్రవీణ ఆ మాస్క్ పెట్టుకున్న ఒకళ్ళన్నా చూపించరా, అందులో దగ్గరగా జూమ్ చేసి అన్న చూపించరా.
ఈ దుర్మార్గుడు అసలు మాస్కులు లేకుండా కూటమి పెడతాడు, నన్ను తిట్టుకుంటారా? మాస్కున్న మోకాలు 2-3 మోకాలు చూపించరా? పాపం ప్రభుత్వం వాళ్ళు నన్ను అపార్థం చేసుకోకుండా ఉంటారు. దేవునికి మహిమ. మరీ నన్ను మీరు అప్పచెప్పేటట్టున్నారు. ఎన్నిసార్లు చెప్పినా మాస్క్ పెట్టుకోరు. ఎంత బాధపడతారండి? ప్రజాక్షేమం అంటాడు వీడు, అసలు ప్రజల క్షేమాన్ని పట్టించుకోడు. ఏం లేదు, ఎవరికన్నా ఒకళ్ళు ఉంటే అందరికీ వచ్చింది కదా, ఏమిటి వీడి పనులు అనుకోరు. ఇప్పుడు చూడు ఎంత పద్ధతిగా పెట్టుకున్నారు, ఒకళ్ళ ముఖాలు కూడా అర్థం కాకుండా. ప్రియులారా, అంత శ్రేష్టమైన ప్రపంచం అక్షరాల యేసయ్య మన కోసం దాచిపెట్టాడు. ఉంది, నిజంగా ఉంది. అదే నిజం. ఇక్కడ మనం అనుభవిస్తున్న ఇదే అబద్ధం. ఒకనాడు పంచభూతములు మహావేంద్రంతో లయమైపోతాయి అన్నాడు. మనం చూస్తున్నటువంటి ఈ భూమి, మనం అనుభవిస్తున్న ఈ ప్రకృతి మొత్తం లయమైపోయి క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం మళ్ళా స్టార్ట్ అవుతుంది. అందులో మళ్ళా కొత్త ప్రపంచం ప్రారంభమవుతుంది. ఆ ప్రపంచంలో ఉన్న వాళ్ళకి, ఆ క్రొత్త ప్రపంచంలో వచ్చేటువంటి ఆ ప్రత్యేకమైన పౌరులందరికీ కూడా యేసయ్య రారాజు అయితే మనము ఆయన పట్టమహిషి రాణి. అది ఒక్క క్రొత్త భూమి, క్రొత్త ఆకాశానికే కాదు, సకల విశ్వం అంతటికి కూడా యేసయ్య రారాజు, ఆయన వధువుగా మనమే ఆయన పక్కన రేపు సింహాసనం ఎక్కబోతున్నాం. ఇప్పుడు కొట్టరు మీరు. అసలు ఇంకా సంతోషం అక్కడికి ఏంటంటే, మనకంటే ముందు పోయిన మన పితరులందరినీ మనం కలుసుకోవచ్చు. దాదాపు అందరినీ. ఏం లేదండి, ఇక్కడ కన్ను మూయగానే మళ్ళీ ఇంకొక ఊర్లో కళ్ళు తెరిచినట్టు ఉంటుంది మనకి. అంతే. అన్న సావు అంటే ఎంత భయంకరంగా ఉంటుందో, గిలగిల్లాడతామో విలవిల్లాడతామో, ఏమవుతుందో, ఎట్టబోతామో ఏమో అని కొంతమందికి భయం. అంటే దేవుని మాటలు చెప్తున్నాయి. దేవుని మాటలు ఏం చెప్తున్నాయంటే, మరణ వేదన అనుభవించిన తరువాత కాస్తో కూస్తో మరణం పొందేటప్పుడు కొద్దో గొప్ప శరీర సంబంధంగా బలహీనతను బట్టి వేదన ఉంటే ఉండొచ్చేమో, కానీ మరణము పొందిన మరుక్షణమే రెప్పపాటు కంటే తక్కువ కాలంలో మన స్థానం మారిపోయిద్ది. ఇక్కడ మరణం అలా పొందగానే మరుక్షణం, ఇక్కడ కళ్ళు అలా ముయ్యగానే మరుక్షణం యేసయ్య ముందే కళ్ళు తెరుస్తాం. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలెనని మిగుల ఆశగా ఉన్నదన్నాడు పౌలు. అంటే ఆ సౌకర్యం ఉంది. మళ్ళా మనం కళ్ళు ముయ్యగానే మనల్ని సినిమాలో చూపించినట్టు ఇద్దరు వచ్చి టండరడండరడా టండరడండరడా టాంటడా అని చెప్పని పైకి మేఘాల్లో లేపుకొని వెళ్ళేదే ఉండదు. అర్థమైందా? ఇక్కడ కన్ను మూయటం, అక్కడ కళ్ళు తెరవటం. ఒక్కసారి ప్రపంచం మారిపోయింది అంతే. ఈ వేదనామయమైన ప్రపంచంలో నుండి కన్ను మూసి ఒక ఆనందమయమైన ప్రపంచంలో కళ్ళు తెరుస్తాం. అబ్బా ఈడు వెళ్ళి చూసి వచ్చినట్టు చెబుతున్నాడయ్యా అనుకోవాకండి. బైబిల్ని ఆధారం చేసుకొని చెబుతున్నాను. పాతాళంలో వెళ్ళేవాడికి కూడా అంతే. ధనవంతుడు చనిపోయెను, పాతి పెట్టబడెను, అప్పుడతడు పాతాళములో యాతన పడుచు అన్నాడు. ఇక వారాలు లేదు, నెలలు లేదు, రోజులు లేదు, గంటలు లేదు, సెకండ్స్ కూడా ఉండదు, అంత స్పీడ్. లాజరు చనిపోయి పాతి పెట్టబడెను, లేదా లాజరు చనిపోయెను, దేవదూతుల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొన కొనిపోబడెను. మరణ घड़ी ఆసన్నం అవగానే దూతలు వచ్చేస్తారు. హలో, బాప్తీసం పొందిన వాళ్ళకి లక్కీ ఛాన్స్. నీవు కన్ను ముయ్యాలన్నా కూడా అది సీరియస్ మ్యాటరే. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది అన్నాడు. ఏందనుకున్నా, ఇక నీ ప్రతి అడుగు సీరియసే. ఎందుకంటే రాజుగారు అబ్బాయివి, అమ్మాయి అయిపోయావు కదా. అట్టనే ఉంది ఇప్పుడు అని వెటకారాలు చేయవాకండి. నేను చెప్పేది నిజం. నువ్వు రాజకుమార్తెవి, రాజకుమారుడివి.
ఆ, మరి రాజుగారు అబ్బాయి మరి అభ్యాసం ముగించుకొని అంతఃపురానికి చేరేటప్పుడు ఒట్టిగా ఒకడే పోతాడా? దిక్కులేని వాడను నేను అనుకుంటా పోతాడా ఒకడే? ఈ తండ్రి అయిన రాజు చెప్తాడు, మా అబ్బాయికి అభ్యాసం పూర్తయింది, ఇక వాడు అంతఃపురానికి వస్తున్నాడు అని చెబితే చాలు, వెళ్ళిపోయి దూతలు రాజభటులు రెడీగా ఉంటారు. యువరాజా వారు రథం ఎక్కండి, ఆసీనులు కండి, మీకోసమే వచ్చామని అభ్యాసం పూర్తి చేసుకొని అంతఃపురానికి తిరిగి వెళుతున్నటువంటి యువరాజా వారిని స్వాగతింపజేయడానికి పూల రథం వస్తుంది. అప్పటిదాకా కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా అడవిలో తిరిగాడు. ఎందుకు? అభ్యాసం పూర్తయిన తర్వాత పూల రథం వస్తుంది. ఆ రథం మీద యువరాజా వారిని ఎక్కించుకుంటారు. అప్పటిదాకా అతడు కట్టిన బట్టలు మార్చేసి రాజవస్త్రాలు తొడిగిస్తారు. అప్పటిదాకా అతన్ని పట్టించుకోని వాళ్ళు ఒకేసారి వచ్చేసి అతనికి అన్ని విధాల సపరిచర్యలు మొదలు పెడతారు. రథం ఎక్కించి ఇక ముందు పూలు జల్లుకుంటూ రథం ముందు, అన్న మనకు కూడా అట్టు ఉంటుందా? నా మాట డౌట్ ఉంటే పోయి చూడు నువ్వు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు పోనవద్దు, చూడనవద్దు, నమ్ము చాలు. లేదు డౌట్ ఉంది అంటే నువ్వు వెళితే నీకు అర్థమైద్ది. అయితే వెళ్ళావంటే మళ్ళీ వచ్చి నాకు నిజమేనని చెప్పడానికి అవకాశం ఉండదు. ఇక మళ్ళీ నేను వచ్చినాక చెబుతావు, చాలమ్మ నన్ను నిజమేనన్నా, నువ్వు చెప్పేదాన్ని నేను అక్కడ కలిసినాక చెబుతావు. కాబట్టి నమ్ము, డౌట్ పెట్టుకోవాకు. వాక్యం నిరర్ధకం కానేరదు కదా. లాజరు చనిపోయేను, దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొన కొనిపోబడెను. అది రక్షణ ఎరిగినటువంటి వానికి, మారు మనసు పొందిన వానికి దేవుడిచ్చిన ఆధిక్యత. ఎన్నిసార్లు చెప్పినా వినకుండా, మారు మనసు పొందకుండా దేవుడిచ్చిన అవకాశం తిరస్కరించి ఆయన ఇచ్చిన రక్షణానుభవంలోనికి రానివాడి గతి ఏమైద్దంటే పాతాళానికి వెళ్తాడు. గుటగుటలాడుతూ ఉంటాడు మంచంలో. అందరూ చుట్టూ చేరి సంతాప సూచికంగా జాగ్రత్తగా బో అన్నట్టు మొఖాలు విషన్న వదనాలు పెడతారు. అర్థమైందా? పోయిన తర్వాత మంచి లాంఛనాలతో అంత్యక్రియలు జరిగిస్తారు. ఈ తంతి అసలు చూడడు అతను. అతని శవాన్ని పాతి పెట్టేది కూడా వానికి తెలియదు, ఎందుకంటే వెళ్ళిపోతాడు ఆన్ ది స్పాట్. ఇక్కడ కన్ను మూసిన మరుక్షణం పాతాళ దూతల చేత అగ్నిగుండానికి కొనిపోబడతాడు. ఎంత డేంజర్ అనుకున్నాం. అందుకు మొత్తుకొని చెబుతుంది, తన్నినా, తిట్టినా, దూషించిన, ఊసిన, దుర్మార్గాలు చేసి చంపుతున్నా ప్రాణాలకు తెగించేందుకు చెప్తున్నామంటే అంత భయంకరమైన వేదనామయమైన స్థానం. నీకోసం నోరు తెరుచుకోనుందే పాతాళం, రారా రా రామ్మ రా అని. దానిలో పడకుండా తప్పించుకుంటారనే మొత్తుకొని చెబుతుంటే ఒక్కొక్కళ్ళు ఏ మెలికలు తిరుగుతారో రక్షణ బంధం అంటే. ఇప్పుడే ఇక్కడ వయ్యారాలు పోతారు, ఇక్కడ మెలికలు తిరుగుతారు. రేపు పాతాళానికి అగ్నికి పోయి ఇలా ఉంటుంది అనుకోలేదు, అంటానికి లేదు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ పొందిన వారలారా, మీరు ధన్యులు. మీ కొరకు దూతలు పంపబడతారు. నీకు అర్థమవుతానే ఉంటుంది, వాళ్ళు వచ్చి నిలిచింది నీకు అర్థమవుతుంది. మీరు గమనించండి, యేసు ప్రభు నమ్మి ప్రభు దగ్గరికి వెళ్తున్నటువంటి వాళ్ళ సమీపంలో కొంతమంది నేను చూశాను. కొంతమంది వాళ్ళకి అందిన ప్రత్యక్షతను బట్టి చెప్పారు కూడా. తెల్లని వస్త్రాలు ధరించిన వ్యక్తులు ఇదిగో నా ఎదుట నిలిచున్నారు. ఏల్చూరు ప్రాంతంలో కృపాశేఖర్ అని దైవజనుడు నిద్రించాడు కొన్ని సంవత్సరాల క్రిందట. తన కుటుంబం తప్పించి మిగిలిన బంధువర్గం అంతా అన్యులే, కరడుగట్టిన విగ్రహారాధికులు వాళ్ళు. ఈ అబ్బాయి రక్షణలోకి వచ్చాడు, దేవుని కృపలో కొంత సేవ చేశాడు. దేవుని సమయం ఆసన్నమైంది, తనను తీసుకున్నాడు దేవుడు. తీసుకోబోయేటప్పుడు తను అప్పటిదాకా పడి ఉన్న బెడ్ మీద నుంచి కనీసం మాట్లాడే ఓపిక కూడా లేని ఆ అబ్బాయి, ఆ తమ్ముడు భార్య బిడ్డలు కూడా ఉన్నారు, సడన్గా లేచి కూర్చొని తల్లికి భార్యకి చెప్తున్నాడట, అమ్మా నాకు సమయం ఆసన్నమైంది, యేసయ్య పిలుస్తున్నాడు, నేను వెళ్తాను. నేను వెళ్ళానని మీరు దుఃఖపడి కృంగిపోకండి, సేవ ఆపకండి.
పరిచర్య జరిగించండి. నన్ను ప్రేమించిన ఫలానా 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 అని చిలకలూరిపేట శాలేమన్నోళ్ళు కూడా చెప్పండి, నన్ను ఎంతో ప్రేమించి నా కోసం ప్రార్థించారు, మరి ప్రభు సమయం అవుతుంది, నేను వెళ్ళాలి అని తల్లితో భార్యతో మాట్లాడి చెప్పి బెడ్ మీద పడి కన్ను మూశాడు. ఆ కొడుకు మీద మమకారంతో తల్లి అయ్యా అని తర్వాత కదిలిచ్చి చూశాడు, లేదు ఇక చెప్పాడు, కన్ను మూశాడు, ఇంకంతే. ఎంత ఆశ్చర్యం. తర్వాత తల్లి ఆ అబ్బాయి అలా కన్ను మూయగానే అర్థమైపోయింది నిద్రించాడని, పట్టుకొని అలాగా బోర్నయ్యా అని పెద్ద కేక వేసి అక్కడే కూలబడితే అప్పుడు ఆమెకు ఒక దర్శనం కనపడుతుంది. ఆ దర్శనంలో ఇప్పుడు ఆయన నా వయసు కూడా అనుకో, ఆ వయసులో తను ఒక 5'8" అట్లా ఉంటాడు హైటు. ఆ తల్లికి తన కొడుకు ఎంతో తెలుసు కదా. ఆ కొడుకు మధ్యలో ఉంటే ఈ పక్క ఒక వ్యక్తి, ఆ పక్క ఒక వ్యక్తి, చాలా ఎత్తరులు, చాలా హెవీ పర్సనాలిటీస్. వాళ్ళిద్దరు మనుషుల మధ్యలో ఇతను, ఈమె కొడుకు ఒక చిన్న బాబులా కనపడుతున్నాడట ఆమెకి. అంటే తన ఆ ఏజే, పెద్దోడే, కానీ వాళ్ళ పర్సనాలిటీలతో ఈ అబ్బాయిని పోలిస్తే, ఈమె కొడుకును పోలిస్తే ఒక పిల్లవాడి ఇప్పుడు పొడుగైన ఇద్దరు వ్యక్తుల మధ్యలో బుడ్డోడు ఎంత పరిమాణంలో ఉంటాడు అలా ఉన్నాడట. వాళ్ళిద్దరూ అతని చేతులు పట్టుకొని అలా ముందుకు లాగితే వాళ్ళిద్దరి మధ్యలో నుంచి వెనక్కి కూడా తిరగకుండా పరిగెత్తుతున్నాడట. ఎట్లా పరిగెత్తుతున్నాడో తెలుసా? 4-5 సంవత్సరాలు హాస్టల్లో ఉండి నాన్నని అమ్మని చూడడానికి ముఖం వాచి ఎదురు చూసి ఎప్పుడు ఈ హాస్టల్ నుండి విడుదల, ఎప్పుడు నాకు ఈ బందీఖానా నుండి విడుదల అని పరితపించిన ఒక చిన్నవాడికి సడన్గా విడుదల వచ్చేసి గేట్ ఓపెన్ చేసేసి, నువ్వు వెళ్ళడానికి నీకు అనుమతి లభించింది, ఇదిగో నీ కోసం బయట నీ తల్లిదండ్రి ఉన్నారు అంటే ఇక వాడు ఏమన్నా పట్టించుకుంటాడా? దేన్ని పట్టించుకోడు. అలాగా మీ అమ్మా నాన్న అలా బయట ఉన్నారు బాబు అంటే ఏమీ పట్టించుకోడు, ఎవరు పిలిచినా పలకడు, అలాగ పరిగెత్తుకుంటా తన తండ్రి యొద్దకు వెళ్ళి అమాంతం హత్తుకోవటానికి ఆ చిన్నవాడి మనసు ఎంత కొట్టుకుంటుందో, ఎంత వేగంగా పరిగెత్తుతాడో, ప్రభువుని కలుసుకోవటానికి చిన్నవాడు అంత వేగంగా పరిగెత్తుతున్నాడట. ఆమె చెప్పింది నాకు, ఆ దర్శనం అలా కనబడింది. ఇక ఆమె ఆడవటం మానేసింది. ఇక నింపాదిగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఆమె బంధుజనం అంతా వచ్చారు. ఏం చేశాడు? ఆయన సేవ కూడా చేశాడుగా. ఏం బతికిచ్చాడు? అది ఇదని తలా ఒక మాట మాట్లాడటం మొదలుపెట్టారు. అప్పుడు పెద్ద స్వరంతో ఆమె అనటం నేను విన్నా, అమ్మా నీకు నమస్కారం చేస్తాను, దయచేసి మీరు చూడటానికి వచ్చారు, చూసి వెళ్ళండి మీకు ఇష్టం ఉంటే, నా యేసయ్యను ఒక్క మాట కూడా అనొద్దు. ఎందుకంటే నా బిడ్డకి ఇచ్చిన ఆయుష్కాలము అంతవరకు, అంతకు మించి ఉంటే వాని పరిస్థితి ఏంటో ఆయనకు తెలుసు కానీ మీకు తెలియదు. ఎవరు ఎంతవరకు భూమి మీద ఉండాలో, ఎవరు ఎప్పుడు ఇక్కడి నుంచి పక్కకి వెళ్ళాలో ఆయనకు తెలుసు. వాడికి దేవుడు చూపించాడు పిలుపును గురించి, వాడు వెళ్ళటం నాకు చూపించాడు. నా బిడ్డ ఎక్కడికో ఏదో అయిపోలేదు, దేవదూతల చేత ప్రభువునొద్దకు కొనిపోబడ్డాడు. నేను సాక్షిని, నేనే చూశాను. కన్న తల్లిని 9 మాసాలు మోసి కన్నాను. ఈ చేతులతో వాడికి సమస్తము శుభ్రపరిచి సంవత్సరాలు వాడికి ఊడిగం చేసిన నేనే సాక్ష్యం ఇస్తుంటే ఇంకా మీకు బాధ ఏంది? నాకు లేదు చింత. ఈరోజో రేపో నేను కూడా వాని దగ్గరికి చేరతాను, నాకు బాధ లేదు. ఒక్క మాట కూడా నా బిడ్డను అనొద్దమ్మా, యేసయ్యను అనొద్దమ్మా అని ఆమె అంటున్నాను. ఎంత ఆనందం వేసిందంటే, నేను వెళ్ళి ఆ కార్యక్రమానికి
నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం ఈ లోకాన్ని వదలాలన్నా కూడా అంత తేలికైన విషయం కాదు. దేవదూతలు నియమించబడతారు నిన్ను తీసుకెళ్ళడానికి. రక్షణ పొందిన వాడికి దక్కే ధన్యతలివి ఏమేమిటి అంటే, దేవుని గ్రంథములో పేరు లిఖితమైపోయింది. ఇక మన విషయంలో దేవుడు పట్టించుకుంటాడు. ఇక నీకు కావాల్సిన సమస్త సరంజామాన్ని రెడీ చేసి పెడతాడు. ఎందుకంటే నువ్వు ఆయన కుమార్తె అయ్యావు, ఆయన కుమారుడు అయిపోయావు గనుక నీ విషయంలో ఆయన పట్టించుకుంటాడు అన్నీ. ఎన్నన్నా ఎదుర్రాని బలవంతుడు నీకు తోడై ఉన్నాడు గనుక భయము లేదు. ఎందుకు? గాఢంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. గాఢంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. నీ దుడ్డు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ప్రైజ్ ద లార్డ్. వరుసగా చెప్పుకుందాం. మొట్టమొదట ఏం చెప్పాను? రక్షణ పొందిన వానికి బలవంతుడగు వాడు తోడై ఉన్నాడు, ఇక భయం లేదు. యాత్ర సుఖంగా ఉంటుందని చెప్పలా. హలో, ఈ పాయింట్ మిస్ అవ్వద్దు. దేవుడు సుఖవంతమైన ప్రయాణాన్ని మనకు చెప్పలా, వాగ్దానం చేయలా. అద్భుతమైన రమ్యమైన మహిమగల గమ్యాన్ని వాగ్దానం చేశాడు. మళ్ళీ చెప్పేదా? అర్థమైందా? ప్రయాణం హాయిగా సుఖంగా ఏ నొప్పి లేకుండా ఎంజాయ్గా ఉంటుందని చెప్పలా. అర్థమైందా? కొంచెం అటు ఒత్తిడి జరిగినా ఇటు ఒత్తిడి జరిగినా, కొంచెం వెనకబడ్డా కొంచెం ముందుకు పడ్డా, ప్రయాణం కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నా దాని ముగింపు గమ్యం మాత్రం ఆశీర్వాదకరమైన స్థానం. నీకు ప్రయాణం సుఖంగా కావాలా లేకపోతే అద్భుత గమ్యం కావాలా? అద్భుత గమ్యమే కావాలన్నా ప్రయాణం అగసాట్లైనా పర్వాలేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. కొంతమంది చేతులు ఎత్తలా. అందరూ చేతులు ఎత్తారు దాదాపు. ఎవరో అర్థం కాని వాళ్ళు చేతులు ఎత్తలా. ప్రయాణం అగసాట్లు మారి ప్రయాణమైనా పర్వాలేదా? అగసాట్లైనా పర్లేదా? గట్టిగా చెప్పండి. అయితే వా, ఇంకేం మరి? గమ్యం మంచి గమ్యం. లేదన్నా గమ్యం ఎట్టనన్నా తగలబడిని, ప్రయాణం బాగుండాలా, నాకేం నొప్పి తగలకూడదంటే విశాల మార్గం, లోక మార్గం. ఏమైనా చేసుకో, ఎట్టనన్నా ఊరేగు. అప్పులు గొప్పగా చెయ్యొచ్చండి, అసలుకు ఎసరే పెట్టొచ్చండి, పీపాలెన్నో తాగొచ్చండి, పాపాలెన్నో చెయ్యొచ్చండి. పాదదేవుడు పట్టిన తప్పులు ఒప్పుల కుప్పలు చేస్తాడండి. కొత్త దేవుని కొలిచిన వాడికి కొదవే లేదండి అంటాడు సైతానుగాడు. ఇక ఏ నొప్పి ఉండదు, ఏ బాధ ఉండదు, ఏమైనా చేసుకో, ఎట్లనన్నా ఊరేగు, హ్యాపీ. అలాంటి ప్రయాణం కావాలా? అయితే ప్రయాణం సుఖవంతమే కానీ ముగింపు గమ్యం మాత్రం నరకాగ్ని. చప్పట్లు కొట్టారు. కొట్టనే కొట్టారుగా, సరే కానివ్వండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనది ప్రయాణం, మన ప్రయాణం పసికెర్లోడి కూడా ఉండవు అన్ని పత్యాలు. అది చూడొద్దు, ఇది చూడొద్దు, అది చేయొద్దు, ఇది. అరే బారుగా ఆంక్షలేనాయే. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించ
నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. దేవునికి మహిమ. యేసయ్యలో ఉంటే ఎట్ట పెడితే అట్ట బతకనీడు. నోరు జారి బూతు మాట అనుభవావు అనుకో, హాయ్ తప్పు అనకూడదు అంటాడు. అనకూడదా ప్రభా? సరే. బుద్ధి తక్కువగా ఎక్కడన్నా కక్కుర్తిపడి ఏదన్నా ముసుగు వ్యవహారం చేయబోయావనుకో, హాయ్ తప్పు, నువ్వు చేయకూడదు, నువ్వు పరలోకం చేయకూడదా ప్రభా? సరేలే. కోపం వచ్చి ఎవరన్నా తిట్టిన వాళ్ళని చేయెత్తే అనుకో, హాయ్ నువ్వు కొట్టకూడదా ప్రభా? సరేలే. నిన్ను వల్ల నీ పొరుగు అన్ని ప్రేమించు, నన్ను ప్రేమించాను, రెండేగా నువ్వు చెప్పింది, రెండేగా నువ్వు చెప్పింది. ఏంది అసలు ఏం చేయకూడదని ఇలాగ నన్ను బెండ్ చేస్తున్నావేంటి? నువ్వు ఎట్లా చేస్తావురా? నువ్వు నా బిడ్డవైతే ఎట్లా చేస్తావు తల్లి? నువ్వు వాళ్ళలాగా వీళ్ళలాగా, నువ్వు నా సంబంధివైతే. అట్లా వచ్చింది ఆ చిక్కు. ఇప్పుడు అగసాట్లు ఎందుకు వచ్చినాయి అనుకున్నావు? రాజుగారి బిడ్డవైనందుకు వచ్చినాయి. అందరిలాగా రాజుగారి బిడ్డ ప్రవర్తిస్తే కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు, ఒక్కోసారి వాళ్ళు నాకెళ్ళి ఇబ్బందిగా చూసేవాళ్ళు. ఇప్పుడు కొంచెం ఎదిగారులే, అర్థం చేసుకున్నారు. ఆ స్టార్టింగ్లో వాళ్ళు ఏది చేయకపోయినా, రేయ్ మీరు ఎవరో తెలుసా? తెలుసు. నువ్వు ఆ రాజు బిడ్డవైతే మేము ఈ రాజు బిడ్డం. నువ్వు పరమశాలేం రాజు కొడుకు అయితే మేము ఈ శాలేం రాజు కొడుకులు. ఏం చేస్తాం కానీ కరెక్టే కదా. ఇప్పుడు అందరిలాగా నా పిల్లలు వేషాలు వేయొచ్చా? అందరిలాగా నా పిల్లలు పిచ్చి చేష్టలు చేయొచ్చా? చేస్తే అవమానం ఎవరికి? అస్సలు నోట్లో నాలుగు లేదమ్మా. కాదు చెప్పండి అమ్మో, అవమానం ఎవరికి? మరి ఆ ముక్క చెప్పరే. కాబట్టి ఇప్పుడు నా కోసమైన వాళ్ళు అన్ని కంట్రోల్ చేసుకొని కూర్చోవాలి యేసునామంలో. హల్లెలూయా. నా విషయంలో నన్ను అభ్యంతరపరచకుండా నా చిన్న పిల్లలే నడుచుకున్నప్పుడు, ఆయన సంతానమై ఉన్నందున మనం ఆయనను అభ్యంతరపరచకుండాన్నట్లు మనము కూడా జాగ్రత్తగా నడుచుకోవాలి. నీ కొడుకు చెడిపోయిన పనులు చేస్తే ఎట్ట ఫీల్ అవుతావు? ఏదో ఒకసారి ఆ డైలాగ్ చెప్పు. నా కడుపున ఏదేది? ఆహా, వాడికే అన్నమాట. నా కడుపున చెడబుట్టావు కదురా, నా పరువు తీసి బజార్ని వేస్తున్నావు వెధవా అంటావా? అనవా? ఏం పర్లేదులేయ్యా, ఏం కాదులే చేసుకోరా, నువ్వంటే నాకు ఎంత ఇష్టం అంటావా? తిట్టవా? నువ్వు తేడా అయి ఉండి కూడా నీ కొడుకు బాగుండాలనుకుంటావు. మళ్ళీ నీ దగ్గర తేడాలు పెట్టుకొని వాడేదన్నా తప్పు చేస్తే ఏయ్ ఏంటి నువ్వు అంటావు. అలాంటిది ఏ తప్పు లేనోడు ఇక మన విషయంలో ఎంత పట్టింపు కలిగి ఉంటాడో చూడండి, ఎంత ఫీల్ అవుతాడో. యేసయ్యను అలా నొప్పించకూడదు, అందుకు మనం కంట్రోల్ చేసుకోవాలి, అంతే. ఫీల్ అవుతాడు. ఇప్పుడు నా పిల్లలు ఎట్లా పడితే అట్లా బ్రతుకుతారు వదిలేస్తే. నేను వాళ్ళని కొట్టలేదు, తిట్టలేదు, సంపుతాన్ని బెదిరించలేదు. జాగ్రత్త, మీ ఇష్టం. మీరు ఏదన్నా తేడా చేశారంటే నాకు వస్తుంది అవమానం. ఇక నేను ఆ బలిపీఠం మీద కనపడాది కాదు, మీ ఇష్టం. పిల్లలకే చెప్పుకొని చేతగాలేదు, వీడొక సేవకుడు, వీడొక బోధకుడు, ఇక మాకు చెబుతున్నాడు పెద్ద పండితుడిలాగా అంటారు. కనుక మరి నేను నా తల దించుకునేటట్టు చేస్తారో తల ఎత్తేటట్టు చేస్తారో మీ నిర్ణయం, మీ ఇష్టంరా. కొంతమంది మిమ్మల్ని శోధించే వాళ్ళు ఉంటారు,
కనుక ఎక్కడ ఏ విధంగా కూడా శోధనకు ఎడమీయక నేను కనిపించే సేవకుడినైతే మీరు మరుగై ఉన్న సేవకులుగా గుర్తుపెట్టుకొని జాగ్రత్త పడండి అని. నేను మిస్ అయితే మిమ్మల్ని శోధిస్తాడు కనుక శత్రువు జాగ్రత్త. నేను తేడా పడకూడదు, మీరు తేడా పడకూడదు అని చెప్తే దేవుని కృపలో ఇంతవరకు చిన్నగా జాగ్రత్తగా అట్టట్టు వచ్చారు. అవునా? నేను కొట్లా, తిట్టలా, గొంతు మీద కత్తి పెట్టి బెదిరించలా, ఉన్న వాస్తవం చెప్పాను. యేసయ్య కూడా అంతే చెప్తున్నాడు. ఇప్పుడు ఎవరికి చెప్తున్నాడు? రక్షణ అనుభవంలోకి వచ్చిన వాళ్ళకి చెప్తున్నాడు. వరుసగా చెప్పుకుందాం. మొట్టమొదటిది, బలవంతుడను నీకు తోడై ఉన్నాను. రక్షణ పొందినవాడు. రక్షణ పొందిన వ్యక్తికి రెండవ ఆధిక్యత, గ్రంథములో పేరు లిఖితమైంది. దేవుని జీవ గ్రంథంలో నీ పేరు రాయబడింది. 2, ఏమని రాయబడిందో తెలుసా? దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అని. 2, బాప్తిస్మం పొందిన వ్యక్తికి తండ్రి మారిపోయాడు. ఇప్పుడు బాప్తిస్మం పొందక మునుపు నేను మీ తండ్రి ఎవరు అంటే మా నాన్న ఫలానా, మారు మనసు పొందక ముందు బ్రహ్మయ్య, పొందినాక మార్కయ్య అని చెప్తా అనుకుందాం. బాప్తిజం ఇప్పుడు నేను పొందిన తర్వాత మీ నాన్న ఎవరు అంటే నంబర్ 1 నేను చెప్పాలి, దేవుడు నా తండ్రి. అందుకే సేవకుడు వాక్యం చెప్పే సందర్భంలో కనీసం ఒక 20 సార్లైన ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా, అదేదో ఊత పదం అనుకుంటారు చాలామంది. దేవుని బిడ్డలారా అంటే దేవుని కొడుకులారా, దేవుని కూతుళ్ళారా అని అర్థం. దేవుని సంతానం అయిపోయారు మీరు, కాబట్టి ఆయనకు తగ్గట్టు నడుచుకోవాలి అని. జీవగ్రంథంలో పేరు లిఖితం అవుతుంది. పరలోకములో స్వాస్థ్యము నీ కొరకు భద్రము చేయబడి ఉన్నది. 3. 4వది ఏంటి? ఏమో ఎవరు గుర్తుంది? నీ ప్రతి అడుగు ఆఖరికి నీ మరణంతో సహా సీరియస్సే. నీ ప్రాణం పోవాలన్నా అంత తేలిక కాదు. ఎవడన్నా నీ కీడు తలపెట్టి నిన్ను ఇబ్బంది పెట్టి నీ ఊపిరి తీయాలన్నా అంత తేలికైన విషయం కాదు. ఆయన అనుమతి లేకుండా అసంభవం. ఒకవేళ దేవుడు నిన్ను పిలవనెంచితే దేవదూతల స్వాగతం నీకు సిద్ధపరచబడుతుంది. ఓకే, వీటితో పాటు ఇంకా దేవుని సంతానంగా ఆధిక్యత స్వతంత్రించుకున్నావు కనుక రేపు పెండ్లి కుమారుడు క్రీస్తు ప్రక్కన కూర్చుని విశ్వమంతటిని పాలించబోతున్న శ్రేష్టమైన ఆధిక్యత నీకు లభిస్తుంది. అంతేనా? దేవుని సన్నిధి నీతో కూడా ఉంటుంది కనుక, రక్షణ పొందిన బిడ్డ దేవుని సన్నిధి నీతో ఉంటుంది కనుక నువ్వు దేవుని ఎదుట యుక్తముగా నడుచుకోవడం సాధన చేస్తే నీ అడుగుబెట్టు చోటెల్లా ఆశీర్వాదం ఉంటుంది. అర్థమైందా? నీ విజ్ఞాపనకు ప్రత్యేక విలువ ఉంటుంది. ఆయన సంబంధి అయ్యావు కదా, నువ్వు ప్రార్థిస్తే దానికి ప్రత్యేకమైన విలువ ఉంటుంది. ఇప్పుడు ఆ తమ్ముడు కోసం ఈ తమ్ముడు వచ్చి నన్ను రిక్వెస్ట్ చేయటం వేరు, ఆ తమ్ముడు కోసం ఈ తమ్ముడు వచ్చి నన్ను రిక్వెస్ట్ చేయటం వేరు, నా కొడుకు వచ్చి నన్ను రిక్వెస్ట్ చేయటం వేరు. ఆ తమ్ముడు ఈ తమ్ముడు ఇద్దరు వెలుపటి వారు కనుక ఆయన గురించి ఏం చెప్తే చూస్తాను, పట్టించుకుంటే పట్టించుకోవచ్చు, లేకపోతే మనకు కుదరదని వదిలేయచ్చు. కానీ నా కన్న కొడుకే వచ్చి నాన్న ఆ బ్రదర్కి ఎట్లనన్నా చేయాలి నాన్న, ఎందుకంటే అతను చాలా మంచి వ్యక్తి అది ఇదని నా కొడుకే చెప్పాడు అనుకో, కనీసం నా బిడ్డ మీద ఉన్న మమకారాన్ని బట్టైనా అతని విషయాన్ని నేను ఆలోచిస్తా. ఇప్పుడు వెలుపటి వ్యక్తి వచ్చి చెప్తే తీసుకునే పొజిషన్ను సొంతవాడు వచ్చి చెప్తే తీసుకునే పొజిషన్ రెండు ఒకటేనా? కాదు కదా. కాబట్టి రక్షణానుభవంలోనికి వచ్చి ప్రభు రక్తంలో కడగబడ్డ పరిశుద్ధుడు చేసే ప్రార్థన నీతిమంతుని ప్రార్థన, దానికి బలం ఎక్కువ. ఎన్ని ఆధిక్యతలో నరకము నుండి విమోచన, ఇలా రాసుకుంటూ పోతే మస్తు వస్తాయి. ఇవన్నీ రక్షణ పొందిన వాని ధన్యతలు అన్న టైటిల్ మీద పెట్టుకోవచ్చు.
అర్థమైంది? రక్షణ పొందిన వానికి ధన్యతలు. ఓకేనా? కాబట్టి రక్షణ అంత విలువైంది, అంత శ్రేష్టమైంది కనుకనే దాన్ని నీ నుండి తొలగించాలని, రక్షణలో నుండి నిన్ను విడగొట్టాలని లూసిఫర్ అనబడిందా, పడద్రోయబడిందా ఒక కెరూబు నిరంతరం ఫైట్ చేస్తుంటాడు. దయ్యాలు అంటే ఎవరో కాదు, పడద్రోయబడిన దేవదూతలు నిరంతరం అన్వేషిస్తూ ఉంటారు నిన్ను. ఎందుకన్నా వాళ్ళకి అంత కక్ష మన మీద? అసలు మనం ఏం చేసాం? వాళ్ళ ముఖాలు కూడా మనకు తెలియవు కదా. ఏదో ఉంటే దేవుడికి వాళ్ళకి శత్రుత్వం ఉంటే వాళ్ళు ఫైట్ చేసుకుంటే సరిపోయింది, కానీ మనం ఎమ్మటి పడ్డారు ఏందన్నా అంటే ఏం లేదు. దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఇవ్వజూచిన ఆధిక్యత ఏమిటో వాళ్ళకు తెలుసు కనుక అసూయతో మనల్ని శోధిస్తున్నారంతే. యాకోబు యోసేపును ప్రేమించటం, యోసేపు అన్నలకు అసూయ కారణమైనట్టు తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి మన కోసం సిద్ధపరిచినదంతా కూడా అవి ఎరిగి ఉన్నందున ఆ సిద్ధపరిచిన ఆ అద్భుత స్వాస్థ్యంలోనికి మనం వెళ్లకుండా చేయటానికి, మాకు దక్కంది వీళ్ళకు కూడా దక్కడానికి వీల్లేదనే కుట్రతో మనల్ని పాడు చేయడానికి నిరంతరం తిరుగుతాయి. మరి అలా తిరిగే వాటిని తరిమి కొట్టొచ్చు కన్నా ఎందుకు వాటిని మన మధ్యలో ఉండనిచ్చాడు, మనతో తిరగనిచ్చాడు, మనలో పని చేయనిచ్చాడు అంటే దేవుడు ఆశ్చర్యకరుడు, మహాజ్ఞాని. నా బిడ్డలకి ఇవి ఇబ్బంది కలిగిస్తాయని తెలిసి కూడా వాటిని ఎందుకు ఉంచాడో తెలుసా? అవి ఉండాలి, వాళ్ళని రకరకాలుగా పరీక్షించాలి, శోధించాలి, ఇబ్బంది పెట్టాలి. ఆ ఇబ్బందుల కొలిమిలో నుండి నా పిల్లలకు ఒక అద్భుత వ్యక్తిత్వాన్ని నేను రూపుదిద్దుకోవాలి. దహించే అగ్నితో అన్నం వండుకు తిన్నట్టు అగ్ని ఏం చేస్తుంది? ఏదన్నా బూడిద చేస్తుంది. అలాంటి దహించే అగ్నిని కూడా ఉపయోగించి కొన్ని మంచి పనులు చేయొచ్చు మనం. దహించే అగ్ని చేత ఆహారం వండుకు తిన్నట్టు ఎదుటివాడికి కీడు చేయటమే తప్ప మేలు చేయటం తెలియని ఈ పడద్రోయబడిన దేవదూతలు చేసే కార్యకలాపాలన్నింటినీ వాడుకొని ఆయన ఒక అద్భుతమైన కార్యం చేస్తున్నాడు. ఏంటంటే ఆయన పిల్లలమైన మనల్ని ఆయన పోలికలోకి మార్చుకుంటున్నాడు. అన్నా సైతాన్ ఎక్కడో లేడన్నా, మా ఇంట్లోనే ఉన్నాడన్నా, మా ఆయన రూపంలో అంటుంది ఒక చెల్లి. ఏమంటుంది? సైతాన్ గాడు ఎక్కడో లేడు, మా ఇంట్లోనే ఉన్నాడు, మా ఆయన రూపంలో రోజు అల్లాడిస్తున్నాడు అన్న. ఒకవేళ అతని శోధన నీకు అంతగా ఉంది అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవుడు ఆన్సర్ ఇవ్వట్లేదు. రెండు జరిగి ఉండొచ్చు అక్కడ. ఒకటి, నీ విశ్వాస పరీక్ష ఎదుర్కొని ఉండొచ్చు నువ్వు, లేదా నీలో నీకు తెలియకుండానే ఉన్న పెళ్ళుసు అంతా కూడా ఆ శోధకుని శోధన ద్వారా దేవుడు విరిచేసి ఉండొచ్చు, లేదా విరిచేస్తూ ఉండొచ్చు. మొత్తం మీద అనవసరంగా మాత్రం నీకు శోధన ఉండదు. నిన్ను ఎవడు ఏడిపించినా, ఎవడు వేధించినా, ఎవడు అవమానపరిచినా వాడు చేసే ఆ కీడు వెనక దేవుడు నీకు, నీలో, నీ ద్వారా జరిగించాల్సిన మేలు ఒకటి ఉంటుంది అన్నమాట. కాబట్టి వాళ్ళు నిరంతరం అలాగ మనల్ని పాడు చేయడానికి చూస్తారు. ఆ తేజోవాసుల స్వాస్థ్యాన్ని మనం స్వతంత్రించుకోకుండా ఉండటానికి వ్యసనంతో, అసూయతో. అయితే దేవుని కాపుదల మనకు ఉంటుంది. అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు అనుమతిస్తాడు. ఆ అవసరం తీరిన తర్వాత మళ్ళా అవి రాకుండా అడ్డుకంచె వేస్తాడు. కాబట్టి రక్షణ పొందిన వాడికి ఇన్ని ధన్యతలు ఉన్నాయి. అందరూ పొందుకున్నారా? ఎంతమంది పొందుకున్నారు మరి ఈ ఆధిక్యతలో? చేతులు ఎత్తండి రక్షణ పొందిన వాళ్ళు, దించండి. ఇంకా రక్షణ పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఇంకా బాప్తిస్మ అనుభవంలోకి రానోళ్ళు, ఇంకా నేను పొందలేదన్నా. మా బాబోయ్ చాలామంది ఉన్నారుగా, మరి మీ పరిస్థితి ఏంది అసలు? ఏవో మీరే ఆలోచించుకొని తొందరగా జాగ్రత్త పడి యేసయ్య రెక్కల కిందికి పరిగెత్తండి. అన్నా ఇక తడవ చేయనన్నా, యేసునామంలో ఇక ఆయన రెక్కల కిందకి వచ్చేస్తాను, ఆయన గ్రంథంలో పేరు లిఖించుకుంటాను, ఆయనతో నడుస్తాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇంకా డౌట్ లేదా? రక్షణ పొందుకొని ఇక యేసయ్యతో ఏదో ఒకసారి అట్నే లేచి నిలబడు, ప్రార్థన చేస్తాను.
చూడండి, రక్షణ పొందిన వాళ్ళకి యేసయ్య ఎన్ని దాచిపెట్టాడో, ఎన్ని ఆధిక్యతలు ఉన్నాయో. రక్షణ ఎరుగని ప్రజలు ఇవన్నీ కూడా కోల్పోతారు కదా. రేపు అగ్నిగుండమే కదా. ఎంత డేంజర్. ఈరోజు మీకు అర్థమైంది, ఒక మంచి తీర్మానం తీసుకున్నారు. ఈ నూతన సంవత్సరం 3వ రోజేగా అన్నా, నువ్వు అవకాశం ఇస్తే ఇప్పుడైనా రక్షించబడతామన్నా అనడానికి మీరు సిద్ధమా? అలా సిద్ధపడితే ఇక్కడ దాకా రండి, ఓ పాట పాడతారు. నువ్వు ఇప్పుడు ఇచ్చినా సరే నేను రక్షణ పొందుకుని యేసయ్య బిడ్డనవుతానన్నా అన్నోళ్ళు సిద్ధమైతే అలాగ ముందుకు వచ్చేసేయండి. ఊయల ఊగితే జోల పాటరా, ఊయలాగితే ఏడుపు పాటరా, ఊయల ఊగితే జోల పాటరా, ఊయలాగితే ఏడుపు పాటరా, ఊపిరి ఆడితే ఊగిసలాటరా, ఊపిరి ఆడితే ఊగిసలాటరా, ఊపిరి ఆగితే సమాధి తోటరా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా, నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే వచ్చేవాళ్ళం దానివ్వండి త్వరగా చీకటిరా, నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. బంగరూయరా ఊగిన నీవు, భుజములపై నిన్ను మోయక తప్పదురా. బంగరూయరా ఊగిన నీవు, భుజములపై నిన్ను మోయక తప్పదురా. పట్టు పరుపు పైన తొలిన నీవు, పట్టు పరుపు పైన తొలిన నీవు, మట్టి పరుపులో నిన్ను పెట్టక తప్పదురా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. కన్ను తెరిస్తే వెలుగురా, త్వరగా వచ్చేయాలి. కన్ను మూస్తే చీకటిరా, నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా. దేవునికి మహిమ. దేవుడు వారి హృదయాల్లో చేసిన కార్యాన్ని బట్టి చప్పట్లు కొట్టేసి ఆయన మహిమ పరుద్దాం. మంచి నిర్ణయం, మంచి తీర్మానం ఇది. నూతన సంవత్సరం 3వ దినమందు ఒక అద్భుత తీర్మానం ఇది. నేను చెప్తున్నా, అదృష్టవంతులు మీరు, రక్షణ పొందిన మీరు. ఈ లోక సంబంధులు గొప్ప అనుకునేది ఏది నీకు లేకపోయినా నువ్వు అదృష్టవంతుడివే.
ఎందుకంటే శ్రీమంతుడగు దేవుడే నీకు తండ్రి, ఆయన బిడ్డవి నువ్వు. ఆ ఆధిక్యత నీకు లభిస్తుంది ఈరోజు. నేను ఊహించలేదండి వీళ్ళని దేవుడు సిద్ధపరిచాడని. దేవుడు ఎందుకు ఈ మాటలు మాట్లాడిస్తున్నాడా అని అనుకున్నా, కానీ ఇప్పుడు అర్థమైంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఎవరైనా ఉంటే దూరాల్లో, ఇక లేట్ చేయకుండా వీళ్ళని బాప్తిస్మం దగ్గరికి తీసుకెళ్ళక మునిపే వచ్చేసి వీళ్ళలో కలిసి ఉండండి. రక్షణ పొందడానికి సిద్ధపడినటువంటి వీరికి, ఆల్రెడీ రక్షణ పొంది ఉన్న మీకు ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన 4 సంగతులు. ప్రతిదినం దేవుని వాక్య సహవాసం చేయటం నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని వాక్యాన్ని చదువుట యందు ఆసక్తి కలిగి ఉండండి. చదువు రాకపోతే కనీసం బైబిలు సెల్ ఫోన్లో రికార్డెడ్గా ఉంది, చక్కగా తెలుగులో చదివి వినిపిస్తాడు. అది పెట్టుకొని రోజు దేవుని వాక్యం వినండి. రెండోది, వదిలిపెట్టిన లోక స్నేహంలోకి మళ్ళా వెళ్ళకండి. అంటే వాళ్ళని వెలివేయమని నేను అనట్లేదు, లోకస్తుల్ని. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. మరి నా స్నేహం ఎవరితో అన్నా అంటే దేవుని నమ్ముకున్న బిడ్డలతో స్నేహం ఏర్పరచుకోండి, ఆత్మీయులతో. యేసయ్య సంబంధులతో స్నేహం ఏర్పరచుకోండి. మూడవది, ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి కలిసి ప్రభు యొక్క శరీర రక్తాలలో చెయ్యి వేయటం నిర్లక్ష్యం చెయ్యకండి. ఎవ్రీ సండే మిస్ కాకుండా ప్రభు బలలో చెయ్యి వేయాలి. 3. నాలుగవది, ప్రతిరోజు కనీసం 2 మార్ల కంటే ఎక్కువ మార్లు ప్రార్థన చేసుకోండి. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండండి. 4, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనంలో ఉంది ఈ మాట. అపోస్తల కార్యము 2:42. బాప్తిస్మం పొందిన వారు, ప్రభు రక్షణలోనికి వచ్చిన వారు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. యేసయ్యలోకి బాప్తిసం పొందిన తర్వాత ఇక నాకు అదే, ప్రతిరోజు వాక్యం చదువుకునేవాడిని అండి. ఏమండో వింటున్నారా? ప్రతిరోజు వాక్యం చదువుకునేవాడిని, చక్కగా ప్రార్థన చేసుకునేవాడిని. పొద్దున్నే తెల్లవారుజామున లేచేవాడిని, మోకాళ్ళ మీద ఉండేవాడిని. మళ్ళీ ఉపాధికి వెళ్ళాలి కదా, పొట్టతిప్పలకి వెళ్ళేవాడిని. మధ్యాహ్నం వేళ గ్యాప్ వస్తే ఆ గ్యాప్లో అన్నానికి ఉపక్రమించిన తర్వాత, అన్నం తిన్న తర్వాత మిగిలిన వాళ్ళు ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటే అక్కడ నాకు అనుకూలమైన స్థలం చూసుకొని వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం వేళ మోకాళ్ళు వేసేవాడిని. వెటకారం చేశారు స్టార్టింగ్లో, భక్తుడు అని. వాడికి తెలియదు కదా యేసయ్యలో నేను పొందిన ఆనందం ఏందో. వాడికి తెలిస్తే వాడు కూడా మోకాళ్ళు వేస్తాడు నా పక్కన. కాబట్టి నాదొక ప్రపంచం, వాడిదో ప్రపంచం. నా ప్రపంచం వాడికి కొత్తగానే ఉంటుంది. మరి అనుకుంటే అనుకోని, భక్తుడు అనుకొని భక్తి ఏమనుకుంటే మోకాళ్ళు వేసి తృప్తిగా కాసేపు యేసయ్యతో మాట్లాడుకునేవాడిని. మళ్ళా టైంకి మళ్ళా వర్క్లోకి వెళ్ళిపోయేవాడిని. సాయంత్రం ఇంటికి రాగానే చక్కగా స్నానం చేసుకొని కాసేపు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకొని మళ్ళా కాసేపు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకొని, అవకాశం ఉంటే కాస్త ఏకాంతంగా వెళ్ళి కాసేపు ప్రార్థనలో గడుపుకొని అట్లా నా దినచర్య జరిగించేవాడిని. ఇక రెండో ప్రపంచం పట్టలేదు. ఆదివారం రాగానే నేనే కాదు, నా దగ్గర వర్క్ చేయడానికి వచ్చిన వాళ్ళని కూడా వర్క్ ఆపేపించి అందరినీ శుభ్రంగా స్నానాలు చేయించేసి మొత్తానికి చికెన్ తెప్పించి పెట్టి రెడీ చేయించి వండి సిద్ధపరిచి ముందు సన్నిధికి పోదాం పదండి. దేవుని సన్నిధిలో గడిపిన తర్వాత ఇంటికి వచ్చినాక ఇంకప్పుడు ఏదన్నా మీరు కాస్త విశ్రాంతి పొందుదురు కానీ అని ముందు సన్నిధికి తీసుకెళ్ళి అక్కడ ప్రార్థనలో ఉంచి అయిపోయిన తర్వాత నా ఫ్యామిలీని, నా దగ్గర వర్కర్స్ని మొత్తాన్ని తీసుకెళ్ళి అట్లా చేసి
ప్రేయర్ అయిపోయినాక ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళందరికీ చక్కగా ఆహారం ఏర్పాటు చేయించి రెస్టిక. నేనేం చేశామని తెలుసా, పగల కూటం ఒక దగ్గర చూసుకొని మళ్ళీ సాయంత్రం ఇంకొక దగ్గర కూటం ఉంటే అక్కడికి పోయి మళ్ళీ వాక్యం వినేవాడిని. అంటే వాళ్ళ ఆ మెట్టుకి ఇంకా రాలేదు కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని జస్ట్ మార్నింగ్ టైం సండే తీసుకెళ్ళి ప్రార్థన. బాప్తీసం పొందిన వాళ్ళు ఉంటే ప్రభు బలలో చేయించేవాడిని, రక్షణ పొందుకోండని వాళ్ళకి చెప్పేవాడిని. ఇలాగా నా దినచర్య. అలాగే ఆదివారపు క్రమం కన్ఫామ్ అనమాట. ఆదివారం ఇతను ఎక్కడ ఉంటాడు అంటే మందిరంలో ఉంటాడు, ఇంకా నీకు ఇంటికాడ దొరకడు అతను. ఎప్పుడన్నా ఒక రోజన్నా రాడా, ఒక రోజన్నా ఆగాడంటే రాడు, ఉండడు. ఇప్పుడు నువ్వు వెళ్తే ఇప్పుడు మందిరంలోనే ఉంటాడు అతను, ఎక్కడ కాదు, నీకు చర్చిలోనే దొరుకుతాడు, కానీ రాడు బయటికి. దేవుని సమయం అయిపోయేంత వరకు ఎవడొచ్చినా లెక్క చేయడు. అట్లా భక్తి సాధన చేసుకున్నా. మిస్ అయ్యేవాడిని, ప్రభు వల్ల మిస్ అయ్యేవాడిని కాదు. టోటల్ లైఫ్ మొత్తంలో ఇంతవరకు 18 ఏళ్లలో ఒక్క ఆదివారం మిస్ అయ్యా. అది కూడా క్రొత్తగా దేవుళ్ళలోకి వచ్చిన తొలి దినాల్లో ఆదివారం రోజు 3ంటికి లేవాలి నేను. 3ంటికి లేచి పల్లెటూళ్ళు వెళ్ళి పాలు పట్టుకొచ్చి నరసరావుపేట టౌన్లో పాలు పోసి మరి ఇక రెడీ అయిపోయి ప్రేయర్కి వెళ్ళాలా. తలంటూ స్నానం చేశాను. తెల్లవారుజాము 3ంటికి లేచా కదా, కళ్ళ మీద ఉంది నిద్ర. నేను ఏ ఫ్యామిలీలోకి అయితే వెళ్తానో వాళ్ళతో కలిసి ప్రేయర్కి వెళ్తాను కదా, ఆ కుటుంబంలోకి వెళ్ళాను. మడత కుర్చీ ఉంది, దాని మీద కూర్చున్నా, నడుము వాల్చా, తలంటూ స్నానం చేశాను, ఫ్రెష్గా ఉంది. 3ంటికి లేచాను, నిద్ర లేదు కదా, అట్లా వాలే. ఇక వాడు జో కొట్టడం మొదలుపెట్టాడు, లూసిఫర్ గాడు. నిద్రపోయా. వీళ్ళేమనుకున్నారు, పాపం 3ంటికి లేస్తాడు కదా, మెలకు రాగానే వచ్చేస్తాడులే, ఎంతసేపు వస్తాడని వాళ్ళు రెడీ అయ్యి తలుపుల దగ్గర వేసి వాళ్ళు వెళ్ళారు. నేనే వస్తానులే, లాక్ చేశాను. వాళ్ళు మళ్ళీ వచ్చిందాక నిద్రపోతానే ఉన్నా. అప్పుడు వచ్చిన తర్వాత ఆ తల్లి ఒక మాట అంది, ఎంత తప్పు చేసావో తెలుసా, 1000 దినాల ఆశీర్వాదాన్ని నువ్వు ఈరోజు పోగొట్టుకున్నావు అంది. విత్రపోయి నా తప్పేంటో తెలుసుకొని ఆ రోజు నుంచి ఈ రోజు దాకా బాగున్నా బాగలేకపోయినా బలహీనత అయినా ఏ స్థితిలో ఉన్నా అవసరమైతే మందిరంలోనే పడిపోదాం, ప్రాణం పోయినా మందిరంలోనే వదులుదాం. దేవుణ్ణి మాత్రం అశ్రద్ధ చేయకూడదు. ఆయన సమయం ఆయన సమయమే. ఆ ఒక్కరోజు మాత్రమే నాకు గుర్తుంది, ఆదివారం ఆగిపోయింది. అది కూడా నిద్రమత్తులోకి వెళ్ళి. ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా జాగ్రత్తగా ముందుగానే రెడీ అయిపోయి లైన్లో ఉంటాం. ఆ విధంగా కుటుంబాన్ని, నాతో ఉన్న తమ్ముళ్ళని అందరినీ అలాగా సిద్ధపరచుకొని దేవుడి కృపలో అలా నడిపిస్తూ వచ్చినందున ఈరోజు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడు యేసయ్య. మిమ్మల్ని ఎలా ఆశీర్వదించబోతున్నాడో, మిమ్మల్ని ఎలా వాడుకోబోతున్నాడో, మీకే ధన్యత ఇవ్వబోతున్నాడో, ఎంతమంది జీవితాల్లో మీ ద్వారా వెలుగు నింపబోతున్నాడో యేసయ్య. అమ్మా, నీ ద్వారా ఎంతమంది బ్రతుకులు బాగు చేయబోతున్నాడో నాయన. మీ ద్వారా ఎన్ని దీపాలు వెలుగుతాయో, మీ ద్వారా ఎన్ని కుటుంబాలు కట్టబోతున్నాడో. ఈరోజు నా పరిస్థితే బాగలేదు, నా బ్రతికే ఎట్లుందని దుఃఖపడుతున్న నీ ద్వారా ఎన్ని జీవితాలు ప్రభావితం చేయబోతున్నాడో నా యేసయ్య. నీకేం తెలుసు, నాకేం తెలుసు, ఆయనకు తెలుసు. కాబట్టి నా ప్రియ బిడ్డలారా, ఈ 4 విషయాలు దయచేసి మిస్ కావద్దు. మీరందరూ కూడా ప్రతిదినం బాప్తీసం పొందిన వాళ్ళకి చెప్తున్నాను, పొందబోయే వాళ్ళకి కూడా ప్రతిరోజు మోకాళ్ళు వేసి, అయ్యా లోకంలోకి వెళ్ళబోతున్నా, నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం, ఉండాల్సిన దరిద్రం అంతా ఉంది లోకంలో. నేను నీ బిడ్డని, నన్ను నీ రక్తంతో కడిగావు, పరిశుద్ధపరిచావు. ఇప్పుడు అందులోకి అడుగు పెట్టానంటే ఇక అంతా ఆ దరిద్రమే నాయన నా చుట్టూ ఉండేది. కాబట్టి ఆ ఆకర్షణలన్నీ, ఆ లోపాలన్నీ తట్టుకొని ఆ బలహీనతలను ఎదిరించి నిలబడటానికి నా శక్తి జాలదు. నాకు నీ పరిశుద్ధాత్మ శక్తిని అయ్యా అని నీవు ఇంట నుండి బయటికి వెళ్ళక మునుపు దేవుని ఎదుట మోకాళ్ళుని ఇది ఖచ్చితంగా అడిగి వెళ్ళాలి. ఆ ఆకర్షణలు, ఆ నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం, ఆ కోపం, తాపం, ఇవన్నీ తట్టుకొని నిలబడటానికి నాకు ఆత్మ బలమి అయ్యా అని మోకాళ్ళుని దేవుణ్ణి అడిగి
పొందుకొని అప్పుడు నువ్వు నీ పనుల్లోకి వెళ్ళు, ఇక నీ కార్యక్రమాల్లోకి వెళ్ళి ఆడికి వెళ్ళినా నీకు ఓటమి లేకుండా జయంతో తిరిగి వస్తావు. ఈ ప్రార్థన నిర్లక్ష్యం చేసావంటే శక్తిహీనుడుగా ఉంటావు, బలహీనపడతావు. శక్తిహీనురాలుగా ఉంటావు, బలహీనపడతావు. వేకువనే లేచి మోకాళ్ళ మీద ఉండి ఈ ప్రార్థన చేయక మునుపు రాకూడదు బయటికి. దేవుని ఆత్మ బలంతో రావాలి బయటికి. అప్పుడు ఎన్ని ఆకర్షణలైనా ఎన్ని ప్రలోభాలైనా ఇక నీకు ఎఫెక్ట్ కాదు. ఆ నియంత్రణ శక్తి, ఆ నిగ్రహ శక్తి ఏ రోజుకు ఆ రోజు దేవుడు అందిస్తాడు. అర్థమైందా? కాబట్టి ప్రతిరోజు కూడా మోకాళ్ళుని ప్రార్థన చేసి ఏమడగాలి? అన్ని సంగతులు అడుగు. నీ సమస్యలు అడుగు, ఇతరుల సమస్యలు అడుగు, ఆత్మల రక్షణ గురించి అడుగు. యేసయ్యను ఏమేమి అడగాలనుకున్నావు అన్నీ అడుగు. యేసయ్యకి ఏమేం చెప్పాలనుకున్నావు అన్నీ చెప్పు. వాటన్నిటితో పాటు నాకు బలమి అయ్యా, మనుషుల మధ్యలోకి వెళ్తున్నానయ్యా, అక్కడ నేను వీక్ అవ్వకూడదు ప్రభువా, నాకు శక్తిని అయ్యా అని అడుగు. ఖచ్చితంగా ఆయన నీకు పవర్ ఇస్తాడు. అప్పుడు గెలవగలుగుతావు ఎన్ని ఆకర్షణలైనా, లేకపోతే బలహీనపడతావు. రోజు మర్చిపోకుండా చేసుకోవాలి ఈ ప్రార్థన. ఓకేనా? మీకు 2 సంగతులు చెప్పా. రక్షణ పొందిన మనకి ఎంత ఆధిక్యతలు ఉన్నాయో కొన్ని నేను చెప్పింది, ఇంకా ఇన్నున్నాయి. ఇవన్నీ యేసయ్య నీ కోసం దాచిపెట్టాడు, నా కోసం దాచిపెట్టాడు. అవన్నీ మనం స్వతంత్రించుకోవటానికి, ఆ నిజమైన ప్రపంచంలోకి, ఆ వాస్తవ ప్రపంచంలోకి, ఆ సత్యలోకంలోకి మనల్ని తీసుకెళ్ళడానికే త్వరలో రాబోతున్నాడు. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఏతెంచు వస్తాడో. నమ్మకం ఉందా? ఎంతమందికి ఉంది? ఖచ్చితం. మరి ఇంత మంచి తీర్మానం తీసుకున్నారు. యేసయ్య ఏం చేశాడు మీకోసం? మీ పాపాలు కడిగి మీకు పరలోకం ఇవ్వటానికి ఏం చేశాడు? ప్రాణం పెట్టాడా? చనిపోయేంతనాడు, తిరిగి లేచాడా? ఎన్నో రోజు? పెద్దగా చెప్పండి. తెలుసా? ఎవరైనా బలవంతం పెడితే వచ్చారా? మీ అంతటా మీరే వచ్చారా? ఎవరి బలవంతం లేదు. పరిశుద్ధాత్మ మాట్లాడాడు, వచ్చేశారు. అంతేగా? యేసయ్యతోనే జీవితం. ఎంతకాలం? 4 రోజులా? వచ్చే వారమా? బ్రతుకాలం. ఖచ్చితంగా మిమ్మల్ని నిలబెట్టుకుంటాడు యేసయ్య. హల్లెలూయా. మరి యేసయ్య బడిలో చేరుతున్నారు. ఇక ఎక్స్ట్రాలు చేస్తే బెత్తం వాడతాడు. మరి పర్లేదా? వాడితే వాడినాయి అన్న, ఆయన కాకపోతే ఇంకెవరు మనకి? తన్నినా, తిట్టినా, కొట్టినా, హక్కున చేర్చుకున్నా, కన్నీరు తుడిచినా, నన్ను ప్రేమించి నాకై ప్రాణం ఇచ్చిన నా యేసయ్యకే చెందిన. యేసయ్య కొడతాడు అంత తేలిగ్గా? బాధపడతాడు. ఇక మరీ మొరాయించి మొండికేసి మరీ మూర్ఖంగా నువ్వు భయంకరంగా తయారైతే తప్పనిసరి పరిస్థితుల్లో ఏదన్నా ఒకటి అంటాడేమో. కానీ ప్రేమగల దేవుడు, ప్రేమగల దేవుడని మళ్ళీ ఎట్టబడితే అట్టు ఉండేవు. దేవుని బిడ్డవి, తగ్గట్టు బతకాలి. మళ్ళీ చెబుతా, నా పిల్లలు ఎట్టబడితే అట్టు ఉండొచ్చా? మీరు చెప్పండి సరిగా. నా పిల్లలు ఎట్టబడితే అట్టు ఉండొచ్చా? ఎందుకని? వాళ్ళు మనుషులు కాదా? మనుషులైనా దైవజనుడి సంతానం కనుక జాగ్రత్త. మరి మనిషి దైవజనుడు అయితేనే వాడి పిల్లలు అంత జాగ్రత్తగా ఉండాల్సి వస్తే అసలు దేవుడి పిల్లలు ఇంకెంత భద్రంగా ఉండాలయా? ఇది ఒక్కటి అర్థమైతే చాలయ్యా. వందనాలు. ఇక లేండి. మీరు కాదు, మీరు. దారుందా అన్నా? మీరు ఇటువంటి తల్లి అడగకుండా అలాగా. మీరు అట్టుకోండి అన్న. మరి నూతన సంవత్సరం వచ్చింది, కట్టె పుల్లలు అయిపోయినాయి అంట. ఒక చూపు చూడండి పుల్లలు. మీకు కట్టె పుల్లలు అయిపోయినాయి అంట. వేసవి వచ్చింది కదా, ఆ పుల్లలు సమకూర్చండి. తర్వాత పర్మిషన్ కోసం ప్రార్థన చేయండి. మీటింగ్స్ పర్మిషన్ కోసం ప్రార్థన చేయండి. కరోనా పూర్తిగా అంతమైపోవాలి, దానికి గొడవే ఉండకూడదు. యేసయ్య కూటాలు జరగాలి. ఆమేన్. ఇప్పుడు లేండి.
పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. యెహోవ నిన్నే మహిమ పరచెద స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. చెప్పండి, మీలో ఎంతమందికి భయంగా ఉంది? ఏం లేదా? దేన్ని బట్టి ధైర్యం? ఎవరిని బట్టి? చెప్పు, గట్టిగా చెప్పు. బలవంతుడా బలహీనుడా? ఎక్కడ మోసాడంట? ఎక్కడ మోస్తాడంట? పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. యెహోవ నిన్నే మహిమ పరచెద స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. యెహోవ నిన్నే మహిమ పరచెద స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. అత్యున్నత సింహాసనం కలిసి ఆరాధిద్దాం. ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. మీరు దేన్ని గురించి కూడా కలత చెందొద్దు. బలవంతుడైన వాడు మీకు తోడై ఉన్నాడు. ఎన్నన్నా ఎదుర్రాని, ఆయనను మించి నిన్ను జయించే ఏవి ఉన్నాయి? అది ఏదైనా కావచ్చు. ఏసై కూడా మల్లబడుద్దా? ఏసై కూడా ఎదురు తిరిగిద్దా? అడ్రస్ కూడా ఉండదు. పసిబిడ్డలాగా నమ్మాలా ఏసైని. ఏదన్నా దేవుడు కార్యాలు చేస్తే అప్పుడు నమ్ముతామన్నా, అప్పుడు విశ్వాసం ఉంచుతామన్నది విశ్వాసం కాదు. విశ్వాసం ఉంచి అడుగు ముందుకేస్తే అప్పుడు జరుగుతాయి కార్యాలు. కాబట్టి దేన్ని బట్టి కూడా విస్మయం పొందొద్దు. ఈ నూతన సంవత్సరం మొదటి ఆదివారం. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నీవు నా సొత్తు, నా బిడ్డవి, నా రక్తముతో నిన్ను కొన్నాను, కన్నాను. నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను ముడతాడు. భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నాను, సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అంటున్నాడు ఆయన. నీ బాధ్యతలే కాదు, నీ ఇంటి వారి బాధ్యతలు కూడా నావే. నీ బాధ్యతలే కాదు, నీ పిల్లల బాధ్యతలు కూడా నావే. కొంతమంది కృంగిపోతారు, నా బిడ్డలకి నేనేం చేయలేకపోతున్నాను, ఈడి మించిపోతుంది, వాళ్ళకి పెళ్ళిళ్ళు కావట్లేదని కొంతమంది కుమిలిపోతారు. ఏసై అంటాడు, పిచ్చి మొహం, నేను లేనా నీ పిల్లల విషయంలో సహాయపడనా? ఈలగొట్టి పిలుస్తా, పరిగెత్తి వస్తారు. నమ్మో, ధైర్యం తెచ్చుకో, స్తుతించు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు.
నీ పక్షమున నేను కార్యం చేయబోతున్నాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఏ బలహీనత అయినా, ఏ కలత అయినా, ఏ నిందైనా, ఏ అవమానమైనా, ఏ అప్పైనా, ఏ సమస్య, ఈ శరీర సంబంధంగా నిన్ను కృంగదీసేవి ఏ సమస్యలైనా ఆయన చాలినవాడు. ఆత్మ సంబంధంగా దిగజారిపోయావా? ఆత్మీయ జీవితంలో బలహీన పడిపోయి ఉన్నావా? అయితే దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నీకు మళ్ళీ నేను అవకాశం ఇస్తున్నాను, ఇకనైనా సరి చేసుకొని నా బిడ్డకు తగినట్టు బతుకు, నాకు అవమానకరమైన జీవితం కాకుండా ఇకనన్నా నా బిడ్డ అని చెప్పుకోవడానికి తగిన జీవితాన్ని కలిగి ఉండు అని యేసయ్య ఈరోజు నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నాడు. ఓకే, మరి మీరందరూ తలలో వంచినట్లయితే దైవజనులు ప్రార్థిస్తారు, నేను వెళ్ళి బాప్తిస్మాలు. ఎంతమందికి సంతోషంగా ఉంది? దేన్ని బట్టి? విన్నదాన్ని బట్టా, ఆ కార్యాన్ని బట్టా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పండగ యేసునామములో ఈ సంవత్సరం అంతా పండగే. ఆమేన్. మీ అందరి కొరకు ప్రార్థన జరుగుతుంది. ఏకీభవిద్దాం అందరం కలిసి. పాస్టర్ అజయ్ బాబు గారు, అజయ్ రాజు గారు, ఏదో ఒకటి ప్రార్థన చేద్దాం. ప్రేమగలిగిన మా తండ్రి, నీ కొందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన. ఈ సంవత్సరపు ఆరంభపు పునరుద్ధానపు దినమున మీరు అందరినీ ఐక్యపరిచినందుకు స్తోత్రాలు ప్రభు. మేమందరం ఒక దగ్గర కలిసి నీ నామాన్ని మహింపరిచేదానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ శుభ సందర్భంలో శుభవేళ నీ దాసుని వాడుకొని మీరు అందించినటువంటి వర్తమానాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయన. మా హృదయాలు ధైర్యంతో నిండాయి, మా హృదయాలు ఆదరించబడ్డాయి ప్రభువా, సేద తీరాయి. శక్తి కలిగిన మాటలు ప్రభువా, జీవం కలిగిన మాటలు విని ప్రభువా మా హృదయాలు ఎంతో తృప్తిగా ఉన్నాయి. అందును బట్టి నీ కొందనాలు. జుంటు తినే దారుల కంటే మధురమైన నీ వాక్యాన్ని ఇప్పటి వరకు మేము భుజించాం నాయన, మేము తిన్నాం. అందుని బట్టి నీ కొందనాలు. ఎన్నో ఆదరణకరమైనటువంటి విషయాలు మీరు మీ దాసును వాడుకొని మాకు తెలియజేశారయ్యా. రేపు మేము ఉండేటువంటి ప్రభు అద్భుత ప్రపంచాన్ని గురించిన నిరీక్షణను మరొకసారి మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు. ఏ పరిస్థితులు వచ్చినా, ఎలాంటి స్థితిగతుల్లో మేము ఉన్నా మాకు నువ్వు తోడుగా ఉంటానన్న వాగ్దానం చేసావు. కడ వరకు సదాకాలం మాతో ఉంటానన్నవాడు ప్రభు, మాట తప్పని దేవుడిగా నువ్వు ఉన్నావు గనుక ప్రతి విషయంలో కూడా నీ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ మాటలు ప్రభు దుష్టుడు ఎత్తుకొని పోకుండా మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ కృప చూపించండి. వాక్యం ఇచ్చిన నీ దాసుని ఇంకను బలపరచండి, శక్తినివ్వండి. ఈ నూతన సంవత్సరంలో ఇంకా ప్రభు అభిషేకము చేత నింపి నవనూతన మార్గాల్లో నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకను నీ దాసుని మీద నూతన అభిషేకమును నైనా మీరు నింపి నూతన అభిషేకాన్ని ఇచ్చి వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడున్న ప్రతి బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇక్కడ ఉన్న వారందరి జీవితాల్లో మీరు నూతన కార్యాలు ప్రారంభించమని నేను వినయంతో బతిమలాడుకొనిచున్నాం ప్రభు. సహాయం చేయండి, పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. వారు ఉన్నటువంటి సమస్యల నుంచి విడిపించండి, శోధనల నుంచి విడిపించండి ప్రభు. నానా రకాల సమస్యల్లో ఉండి వారు నీ వైపు కనులెత్తుచుండగా వారి జీవితాల్లో మీ కార్యాలు ప్రారంభించండి నా తండ్రి. ఇది మొదలుకొని వీరందరూ ఆశీర్వదించబడుదురు గాక అని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి విధమైన దురాత్మ క్రియల ప్రభావం వీరిని విడిచిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాం. సమృద్ధి మేలు, సమృద్ధి జీవము, సమృద్ధి పోషణ వీరికి నీవు ఇచ్చుదు గాగా అని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సమస్త విషయాల్లో నీ కృపను సమృద్ధిగా చూపించి సహాయం చేయండి. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఆత్మీయ జీవితం ఇంకా వర్ధిల్లాలి, భౌతిక జీవితం ఆశీర్వదించబడాలి, వ్యాపారాలు దీవించబడాలి, జీవనోపాధి సంబంధమైన పనులు ఆశీర్వదించబడటానికి సహాయం చేసి నీ కృపను సమృద్ధిగా చూపించమని. రోగంతో ఉన్న బిడ్డలను స్వస్థపరచండి ప్రభా. అప్పులతో ఉన్నవారు అప్పులు తొలగించండి, ప్రతి సమస్య నుంచి విడిపించి నీ సన్నిధిలో వీరి సమస్యలన్నీ సాక్ష్యాలుగా లేవనెత్తమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చునులాగున భూమి యందును నెరవేర్చండి. మాకు కావలసిన నిధిని మాకు దయచేయండి. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మీరు మా అపరాధాలు క్షమించండి. మమ్మల్ని శోధనలో నుంచి దుష్టు నుంచి తప్పించి రక్షించండి ప్రభా, కీడు నుంచి రక్షించండి. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వము నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసములు ఈ సంవత్సర ఆది మొదలుకొని సంవత్సరాంతము వరకు మనకు తోడే ఉండి నడిపించును గాక, ఆమేన్.
ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమకూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు.